మంచిది. ఈనాటి ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనాన్ని చదివి ధ్యానం చేసుకుందాం. ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మహోన్నతుడైన దేవా, యేసు క్రీస్తు రక్తము ద్వారా మీ కృపాసనము చేరి అబ్బా తండ్రి అంటూ నీ శరణుదొచ్చి ప్రార్థనలు చేయుటకు మీరు ఇచ్చిన భాగ్యము కొరకై స్తోత్రములు. ఈ ప్రాంతములో మీ ప్రియ సేవకులు పీటర్ గారిని పంపి మీరు ఆరంభించిన మహిమగల సేవను మరింత విస్తృతముగా, మరింత బలముగా, ఫలభరితముగా నీకు మహిమార్థముగా చేయుటకు తమ్ముడు దిలీప్ చేతులకు మీరు అప్పగించి అనేక జనములకు ఆశీర్వాదకరమగునట్లుగా ఈ పరిచర్యలు ఈ రీతిగా నిర్వహించుచున్నందుకై మీకు స్తోత్రాలు. నీ దీని సేవకుడు తనకు అప్పగించబడ్డ సంఘముతో కలిసి తీవ్రమైన ఉపవాసములతో, ప్రార్థనలతో, గొప్ప సమర్పణతో, ఆత్మల భారముతో ఈ కూడికని ఏర్పరిచి ఉండగా మీరు కరుణతో, జాలితో మా మధ్యలోనికి దిగి వచ్చి మీ కృపా సింహాసనం వేసుకొని కూర్చొని నాతో మాతో మాట్లాడగలరని మిమ్మల్ని ప్రాధేయపడుచున్నాం. ఆటంకాల, అభ్యంతరాలు, శోధనల, బలహీనతలు వేస్తున్నాముల పై స్థలముల నుంచి ప్రాణాత్మ దేహములతో లొంగిపోతున్న అల్పదాసుని అత్యాసక్తితో చేరి వచ్చిన నీ ప్రజలను మీ ఆత్మచేత ఆవరించమని, ఒప్పింపు చేసి ఆత్మను సమ్మతి గల మనసును వినుబుద్ధిని పుట్టించు ఆత్మను యేసు నామములో విడుదల చేస్తుండగా, దేవదూతల పరిచయను యేసు నామములో ప్రకటిస్తుండగా, పరిశుద్ధాత్మ దేవుడా మీ శైలిలో, మీ స్థాయిలో మీ కార్యాలు చేయగలరని యేసు నామములో ప్రార్థించి వేడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మీరంతా కూడా నోరార, మనసార, శక్తితో, బలముతో యేసయ్యకు స్తోత్రాలు చెల్లిస్తూ ఓ నిమిషం చప్పట్లు కొట్టగలరా? చప్పట్లే కాదు, మీ నోట స్తోత్రాలు కూడా వినబడాలి. ఇంకా 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 ఆత్మతో పరవశులై, ఆత్మవశులై రేపబడండి. ఆత్మలో రేపబడండి. ఆత్మలో తీవ్రత కలిగిన వారై ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. చక్కగా చేతులెత్తి గట్టిగా అందరం కలిసి హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని సేవకులారా, ఆయా చోట్ల ఉండి దేవుని వాక్యాన్ని వింటున్న సమస్త ప్రజలారా, ప్రభు యేసు క్రీస్తు యొక్క జన్మదిన శుభాకాంక్షలు మీకు ప్రకటించడం నాకెంతో సంతోషం, ఆనందకరం. దేవుడే దీనుడై నరుడై తరలి వచ్చి మన మధ్యలో నివసించడం ఎంతటి సౌభాగ్యము కదా. ఒక అధికారి, ఒక గొప్ప వ్యక్తి మన వ్యక్తికి వచ్చి మనతో కాసేపు గడిపితే దాన్ని గౌరవంగా భావిస్తామే. దేవుడే నరుడై దీనుడై దిగి వచ్చి మన మధ్యలో
సంచరించడము నివసించడమే కాకుండా దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇంత కష్టానికి, ఇంత సభకి, ఇంత ప్రయాసకి, ఇంత ఖర్చుకి తగినట్టుగా ఉండాలి పని. అల్లటప్పగా, శాతకంతనంగా, తింగరతనంగా ఉండకూడదు. కడుపులో దేవుని భయం పెట్టుకొని పనిచేయాలి ఎవడైనా. వీళ్ళందరికీ సరైన మారు మనసు రావాలని చేతులెత్తి ఒక స్తోత్రం చెప్పండి. మనకు దేనికైనా మంత్రం స్తోత్రమే. కృప రావాలన్నా, దరిద్రం పోవాలన్నా దేనికైనా స్తోత్రమే. మరోసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని ప్రజలారా, ఈ రోజున దేవుని వాక్యాన్ని మీకు ప్రకటించడానికి ప్రభు నాకు ఇచ్చినటువంటి గొప్ప సంతోషాన్ని బట్టి నేను ప్రభువును మహింపరుస్తున్నాను. యేసయ్య ప్రేమను ప్రకటించడం కన్నా, యేసయ్య దైవత్వాన్ని గురించి మాట్లాడడం కన్నా భాగ్యమేమున్నది? బిడ్డలారా, చంద్రమండలంలో అలుగుబెట్టినటువంటి ఒక గొప్ప వ్యోమగామిని మన విజయవాడ పట్టణానికి రప్పించినప్పుడు పిడబ్ల్యూ గ్రౌండ్స్లోను, గుంటూరు ఏసీ కాలేజీలోను ప్రభుత్వం అధికారికంగా కార్యక్రమాలు నిర్వహించి ప్రభుత్వ స్థాయిలో వారిని ఎంతో ఘనపరిచి సన్మానించినప్పుడు దానికి ప్రతిస్పందనగా వారు చెప్పిన మాటలలో ఒక మాట ఏమిటంటే, నేను ఈ విశ్వములో, ఈ సౌర కుటుంబములో ఒక ఊరి నుండి మరొక ఊరికి వెళ్ళినట్లు భూగ్రహము నుండి చంద్రగ్రహానికి వెళితే ఇంత గొప్ప ఘనత, ఆశ్చర్యం అయితే అసలు విశ్వానికి ఆవలి పక్క నుండి, మహిమలో నుండి, స్వర్గములో నుండి దేవుడు నరుడై విశ్వములోకి అడుగు పెట్టడం ఇంకెంత గొప్ప సంగతి కదా అని వారు సువార్త ప్రకటించి వెళ్ళారు. దేవునికి స్తోత్రం చెప్తారా గట్టిగా? హల్లెలూయా. సహజంగానే ఈ ఊరోళ్ళు పక్క ఊరికి వస్తే ఒక వార్త అయితే, మరి వేరే దేశం వాళ్ళు ఈ దేశానికి వస్తే వార్త కాదా? అసలు ఈ ప్రపంచానికి ఆవలి పక్క నుండి వేరొక ప్రపంచంలో నుండి ఈ ప్రపంచంలోనికి దేవుడే దీనుడై నరుడై దిగి రావడం వార్త కాదా? అద్భుతం కాదా? దీన్ని మీకు అర్థం కావడానికి ఒక చిన్న మాటలో మీకు మనవి చేస్తాను. ఇప్పుడు ఈ మైక్, దీన్ని నేను సృష్టించాను అనుకోండి, ఉదాహరణకి అంటున్నాను. ఒకవేళ దీన్ని నేను సృష్టించాను అనుకోండి, అట్లాంటి స్వరం దేవుడు మనకి ఇస్తే అసలు మైక్ గొడవ లేకపోను, గ్రౌండ్కి సరిపడం ఉంది. దేవునికి స్తోత్రం. ప్రియులారా, నేనే ఒకవేళ ఈ మైక్ను సృష్టించాను అనుకోండి, నేను ఈ మైక్లో ఒక అంతర్భాగమై ఉండి దీన్ని తయారు చేయగలనా? దీనికి వెలుపట ఉంటేనే కదా నేను తయారు చేయగలను. మరి దీన్ని నేను బయట ఉండి నీట్గా తయారు చేసిన తర్వాత నేను ఇందులోకి వెళ్ళిపోగలనా? సాధ్యం కాదు కదా. ఒక విషయాన్ని తేటగా మనము గ్రహించాలి. అదేమనగా, దేవుడు సృష్టిలో ఒక భాగమై ఉంటే తన సృష్టిని చేయలేడు కదా. ఆయనకు సృష్టికి వేరుగా వెలుపట ఉంటేనే సృష్టిని చేయగలరా? మరి సృష్టికి ఆవలి పక్కన సృష్టికి వేరుగా ఉన్న దేవుడు సృష్టిని చేస్తే
తాను చేసిన సృష్టిలోకి తాను మరలా అడుగు పెట్టడం ఎంత గొప్ప సంగతి. ఇది ఒక్క దేవునికి మాత్రమే సాధ్యమైంది. ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు వారిని మీకు ప్రకటించడానికి ఎంతో సంతోషపడుతున్నాను. దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎన్నిసార్లు చెప్పినా విసుగురాని ముచ్చటే. నాకు అనిపించింది, సముద్ర తీర ప్రాంతాలకు వెళితే ఆ జాలర్ల కుటుంబాల్లో సువార్త ప్రకటించినప్పుడు, వారికి వాక్య పరిచర్యకు వెళ్ళినప్పుడు చాలామంది ఆత్మలో ఎదిగినటువంటి వాళ్ళు ఆ జాలర్ల కుటుంబాల్లో ఉన్నప్పుడు నేను వారితో మాట్లాడుతూ, మీరు రెగ్యులర్గా తినే కూరలు ఏమిటి అని అడిగితే ఎప్పుడు చెప్పినా ఎవరిని చెప్పినా చేపల కూరే. లక్షల రకాల చేపలలో ఈరోజు తిన్న చేప మళ్ళీ రేపు తిన్నారు, వేరొక చేప తింటారు, కానీ చేపలు అయితే కామన్. మీరు నమ్ముతారా, విశాఖపట్నానికి స్టీల్ ప్లాంట్కి దగ్గరలో ఉన్న ముత్యాలమ్మపాలెం అనే ప్రాంతంలో నేను వారిని పట్టి అడిగితే, సరే రోజు చేపలు అన్నారు కదా, ఏదైనా స్పెషల్గా మీరు ఫీల్ అవ్వాలంటే ఏమనుకుంటారంటే ఆయన చెప్పాడు తోటకూర అని. నేను ఆశ్చర్యపోయి, నిజమా అంటే ఎస్, ఇది చేపలు ఇంక రోజు కదండి, ఇప్పుడన్నా స్పెషల్గా వండుకుంటే తోటకూర వండుకుంటా ఉండా. వేటకూరకి అలవాటు పడ్డ మా భక్తులందరూ తోటకూరను చీపుగా చూస్తుంటే, నీకు తోటకూర స్పెషల్గా ఉండడం మాకు చాలా స్పెషల్గా ఉంది అబ్బాయి అని వారికి చెప్తే వాళ్ళు ఎంతగానో సంతోషించారు. నేను అంటున్నాను, ఇప్పుడు నేను ఆ ముచ్చట చెప్పిన కారణం ఏంటంటే, పుట్టింది మొదలుకొని వాడికి 50 ఏండ్ల ప్రాయంలో ఉన్నవాడు నాతో మాట్లాడుతూ చెప్పినప్పుడు, రోజు చేపలే తినలేక సత్తనం చిరాకు వస్తుందని ఫేస్ ఆడి దగ్గర లేదు, చాలా ప్రియముగా, చాలా సంతోషంగా, అయిపోయి చేపలు లేకపోతే ఎలాగండి. ఒకవేళ చేపల కూర లేకపోతే, ఉదయాన్నే వండకపోతే, రాత్రి వండుకున్న కూర మిగలకపోతే, సల్దన్నంలోనికి చేప మొక్క లేకపోతే, ముద్ద దిగక ఒక ఎండు చేపను అట్లా పొయ్యిలోకి ఇసిరి కాసేపు కాలనిచ్చి ఒకలాంటి వాసన వచ్చి మనకి ఇబ్బంది అనిపించే రేంజ్లో దాన్ని బయటికి తీసి దాన్ని చేసి దాన్ని నంచుకున్న తింటాడు, కానీ చేప లేకపోతే నాకు వల్ల కాదన్నాడు ఒక ఆయన. నేను అంటున్నాను, మీకు చేపలు విసుగుబుట్టలేదా? ఏమండి, సౌత్ ఇండియన్స్ గురించి నార్త్ ఇండియన్స్ అంటారు, వాళ్ళకి రైస్ విసుగురాదు, రోజు తింటారు, 3 పూటలు తినమన్న తింటారు. నిజమే, ఒకటి ప్రాణం చేపకు అలవాటు పడింది, మరొకటి ప్రాణం రైస్కి అలవాటు పడింది. రైస్ తక్కువగా తినే ప్రాంతాలకి మన ప్రజలు వెళితే పంచభక్ష పరమన్నాలు పెట్టనివ్వండి, కడుపు నిండుద్ది కానీ మనసు నిండదు భక్తులకి. ఒక్క ముద్ద అన్నం పెడితే అమ్మయ్య ప్రాణం తెప్పలేదురా బాబు. మేము కొన్నిసార్లు దేవుని రూపంలో యెరూషలేము దేశానికి యేసయ్య పరిచర్య చేసిన ప్రాంతాలను చూసి, ఆ ప్రాంతాల్లో ఉన్న విశేషాలు తెలుసుకొని, ఆ ప్రజల రక్షణ కొరకు ప్రార్థించి, అక్కడి నుండే యేసయ్య పరిపాలన చేయబోతున్నాడు కనుక 1000 ఏండ్లలో కొన్ని ముచ్చట్లు తెలుసుకొని రావడానికి మేము ఒక స్టడీ టూర్ లేకపోతే, దేవుని బిడ్డలారా, ఒక్కరోజు మాత్రమే 3 రోజుల తర్వాత ఎప్పుడో ఒక ఇండియన్ హోటల్ దొరుకుతుంది, అక్కడ రైస్ దొరుకుతుంది. అలా ఒక భారతీయ హోటల్కి వెళ్ళి మనలాంటి తెల్లన్నం, పప్పు, కూర, వడియాలు, ఆవకాయ పచ్చడి ఈ బాపతులో భోజనం దొరకడానికి 3 రోజులు పట్టింది. ఈ 3 రోజులలో మన అయ్యగారులు ఎందరో అల్లాడిపోయినారని మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఆ రోజు భోజనం మన పద్ధతిలో వడ్డిస్తుంటే ప్రాణం తెప్పరిల్లినటువంటి మాటలు, ముఖాలు, ఆశ్చర్యానందాలు. బయటకు వచ్చిన తర్వాత ఆ యొక్క గైడ్ని పట్టుకొని, అన్న చాలా థ్యాంక్స్ అన్న, ఇవాళ 2 మెతుకులు తిన్నామన్నా, 3 రోజులు అన్నం లేదన్నా. 3 రోజుల నుంచి తిండి లేకపోవడం కాదు, అసలు అతి శ్రేష్టమైన పదార్థాలు ఎన్నో దిగమింగి కూర్చుని రైస్ లేని ఒక్క కారణంగా ఎంత దుఃఖం. నేను ఇవంతా మిమ్మల్ని నవ్వించడానికి కాదు, ఏదో ఒక పదార్థానికి అలవాటు అయిపోయిన వారు ఏది లేకపోతే అల్లాడిపోతుంటే, గత 30 ఏండ్లుగా యేసయ్య ప్రేమను ప్రకటిస్తున్న మాకు ఇంతకన్నా ఆనందం, సౌభాగ్యం ఏముంటుంది చెప్పండి? మీకు విసుగు రాదా అంటే రాదు, ఎప్పటికి రాదు. రేపొద్దున మహిమలో ప్రవేశిస్తే, ప్రభువా కృపిస్తే, ఈ పాపిని క్షమించి కనికరించి తన ఆత్మ చేత అభిషేకించి అగ్ని చేత కాల్చి పుటము వేసి పరిశుద్ధపరిచి తన మహిమ లోకములో ఎక్కడైనా కూర్చొని కన్నులారా ఆయన్ని చూసి ఆరాధించే ఛాన్స్ ఇస్తే, ఈ స్వరం ఇలాగే తగలబడ్డా, మంచి సంగీతం తెలియకపోయినా,
కొన్ని యుగాలు నాన్ స్టాప్గా పాడే అంత ప్రేమ యేసయ్య మీద పెంచుకొని కూర్చున్నాను. కొడితే మంచి కొట్టు, సప్పుడు దెబ్బలు కొట్టు బాకు. సృష్టికర్త అయ్యుండి సృష్టి కావలి పక్కనుండి కేవలం ఒక్క పాపి కోసం, కేవలం ఒక్క మనిషి కోసం వాడిని ఎలాగైనా మహిమలోకి తీసుకెళ్లాలని దిగి వచ్చిన దేవుడు, మాట్లాడుతున్న దేవుడు, ప్రాణమిచ్చిన దేవుడు, శిక్షణ భరించిన దేవుడు, నీ స్థానమును తీసుకున్న దేవుడు, నీవు కోల్పోయిన సమస్తాన్ని నీకు తిరిగి తెచ్చివ్వడానికి మృతులోకానికి వెళ్ళి శ్రమను అనుభవించి తిరిగి లేచిన మధ్యలో సంచరిస్తున్న దేవుడు మన మధ్యలో ఇప్పుడు కృపా సింహాసనం వేసుకొని కూర్చొని నువ్వు అడిగితే నీకు ఇవ్వడానికి, నువ్వు ఏడిస్తే కన్నీరు తొలవడానికి, మొర్ర పెడితే జవాబు ఇవ్వడానికి, నీ పరిస్థితులు అప్పగించుకుంటే మార్చడానికి సర్వశక్తియు మిక్కిలి కృపయు కలిగిన వాడై మన మధ్యలో ఉన్నాడు. నమ్మిన వారు గట్టిగా ఆమేన్ అంటారా? మంచిగా చెప్తారా? చెప్పండి. యేసయ్యా, 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 నీవు మాకు చాలిన వాడవు. How sweet it is to hear such wonderful voice of the people shouting that Jesus, you are all sufficient to our lives. మా జీవితాలకి నువ్వు చాలిన వాడవని ప్రజలు కేకలు వేయడం నేను అంటున్నాను. దేవదూతలు మురిసిపోతూ ఉంటారండి. హల్లెలూయా. మాసిలామణి గారు ఒక పాటలో అన్నారు, నీ మరణపు వేదన వృధా కానివ్వము అంటాడు. చూసావు, బహుశా ఇప్పుడు అంటారు దేవదూతలు, అయ్యా నీ కష్టం వేస్ట్ అవ్వలేదులే అయ్యా. వాళ్ళందరూ చూడి అంత ఆనందపడుతున్నారు అంటారేమో. స్తోత్రం చెప్పండి. నేను దేవలోకానికి సంబంధించిన దూతలు ఇట్లా పాడతారేమో. యోహాను లాగా నేను పోయి రాలేదుగా, మరి వాక్యములో ఉన్న విషయాలను చదువుకొని ఓహో ఇట్లా ఉంటుందేమో, ఓ ఇట్లా ఉంటుందేమో అని వాక్యానుసారమైన ఒక ఆలోచన, ఊహల్లో గాల్లో తేలే పద్ధతిలో కాకుండా వాక్యపు ఆధారితంగా ఒక భావన ఏర్పరచుకొని దాంట్లో ఊహించుకొని ఆనందపడిపోయి తరించిపోయి మురిసిపోతుంటాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్వయముగా ప్రభువైన యేసుక్రీస్తు వారే చెప్పిన ఉదాహరణ ఏమిటంటే, ఒక ద్రాక్ష తోట యజమాని తన తోటను కాపాడుకోవడానికి, బాగు చేసుకోవడానికి ఆయా కాలములలో తన పరివారాన్ని పంపుతూ వచ్చాడట. ఎందరో దుర్మార్గులు పరివారిని ఎందరో చంపేస్తే, వారిని ఇబ్బంది పెడితే ఇక సుఖం లేదని తన ఏకైక కొడుకును పంపిస్తే ఆ కొడుకును కూడా చంపేశారంట. అయినా సరే కొడుకును బతికించుకోవటం కాదు, ఆ చంపిన మనుషులు కూడా క్షమించి వాళ్ళు కూడా బతికించుకొని వారిని శ్రేష్టమైనటువంటి పౌరులుగా మార్చాడట. అది ఎక్కడో కాదు, ఆ తోట ఈ మానవ ప్రపంచమేను. ఆ చంపబడ్డటువంటి పనివారందరూ ప్రవక్తలు, సేవకులు, చివరిగా వచ్చిన ఏకైక కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారని స్వయంగా యేసు ప్రభువారే తనను ఆపాదించుకుంటూ ఆ విషయాన్ని చెప్పడం మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఈ పూట బిడ్డలారా, ఒక సత్యాన్ని మీ దృష్టికి తేవాలి. దేవుని వాక్యాన్ని గమనించండి. యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి కొన్ని మాటలు చెప్పనివ్వండి. పదే పదే చెప్పిన విసుగురాదని ఇందాకే చెప్పాను. యేసుక్రీస్తు లోకానికి దిగి వచ్చాడు అన్నమాట ఎంత మంచి సత్యమో అందులో ఒక మంచి మాట గుర్తుపెట్టుకోవాలి. అదేమిటి తెలిసిన, ఆయన రావడమే రాజుగా వచ్చాడు. గట్టిగా ఆమేన్ అని చెప్పండి ఒకసారి. హల్లెలూయా. రాజు అంటే పరిపాలించేవాడు కదండి, రాజు అంటే ఏలుబడి చేసేవాడు కదండి, రాజు అంటే శాసించగలిగిన వాడు కదా, రాజు అంటే ఆధిపత్యం కలిగిన వాడు కదా, రాజు అంటే నియంత్రణ చేయగలిగిన వాడు కదా. మరి ఏమి నియంత్రించగలిగాడు? నన్ను అడుగు, నేను చెప్తా. ఏమి నియంత్రించలేదు? ఇప్పుడు చెప్పు. ఆనందజయ కుమారయ్య గారి పాటలో ఒక మాట కలుపుతూ నేను రాశా. ఏమన్నానంటే, సృష్టి నియమాన్ని మార్చేశాడు, స్త్రీ సంతానమై తానే వచ్చేశాడు. యేసు రక్తం ఏం చేయి చెప్పరే. హల్లెలూయా. ఈ ప్రపంచంలో ఎవడైనా ఎప్పుడైనా ఎక్కడైనా పురుష ప్రయోగం లేకుండా, పురుష బీజం లేకుండా కేవలం స్త్రీకి పుట్టగలిగిన ఛాన్స్ ఎవరికైనా ఉందా? పొత్తి గుడ్డలతో చుట్టి పచ్చుల పాకలో పెట్టారు. ఇదా మీ రాజు అని అటకారం వాడుతున్నాం. అమ్మాయి కూడా వేసుకున్న సొక్కా బట్టి మనిషి వాల్యూ ఉంటుంది ఎట్రా. అమ్మాయి కూడా గాంధీ గారు సొక్కా ఇప్పేశారు కాబట్టి వాల్యూ లేదనుకుంటున్నావా? అత్యంత ఖరీదైన కరెన్సీ నోటు మీదకు సొక్కలని బొమ్మే ఉంటుంది.
కొట్టో గట్టిగానే యేసు రక్తం ఇచ్చేయి. కొడుకున్న గుడ్డను బట్టి విలువ ఏంటండి మరీని, మనిషిని బట్టి ఏంటంటే ఆయన చేసిన త్యాగాన్ని బట్టి, చేసిన పోరాటాన్ని బట్టి, దేశాన్ని స్వాతంత్రం తెచ్చిపెట్టిన దాన్ని బట్టి విలువ. చొక్కా వేసుకోలేదు ఇదేంటో చొక్కాని బట్టి నువ్వు ఇది ఏమంటా ఇదేమి క్యాలిక్యులేటర్ రా నాయన. బాబు రాయ్ ఓ మాట చెప్తాను నేను, మనసుల్ని కొలత వేసే పద్ధతే అది కాదు అంటే మరి దైవాన్ని కొలిచే పద్ధతి ఏమిటాయా పద్ధతిని? అమాయకమైన క్యాలిక్యులేషన్లు. ఆ కొలపాత్ర మార్చు ముందు దేవునికి స్తోత్రం కలుగునగా. ఇంతమందిని సౌకర్యంగా కూర్చోబెట్టినటువంటి నీవు ఒక్కడు నిలబడితే మా కాళ్ళు లాగవ తమ్ముడా. అర్జాగా కూర్చో సింహాసనం మీద, నీకేంటి ఇందాక తెచ్చిన మహారాజాకు సభ ఏదే, అసలు నువ్వు కదా కూర్చోవాలి అందులో. దేవునికి స్తోత్రం. నీ కష్టం, నీ ఖర్చు, నీ కన్నీరు, నీ సంఘం యొక్క ఉపవాసం ఏమి కూడా వ్యర్థంగా దేవునికి స్తోత్రం. దేవుడు నిన్ను సమృద్ధిగా దీవిస్తాడు, నీ సంఘాన్ని ఆశీర్వదిస్తాడు. ఒక్క రూపాయి ఆనందం కానీ లోకం కానీ పొగడత కానీ కోరుకోకుండా యేసయ్య నామం మహింపరచబడితే చాలు. ఇంత కష్టపడితే ఏమండి ఏమీ రూపాయి ఉపయోగాలను పాపిస్తూనే దేవుడు కరుణించి ఆశీర్వించాడు. నేను ఎందుకు దీవించున్నానా? అసలు టెన్షన్గా నుంచుండు. దజ్జ కూర్చో, స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు అనుకున్నావు యేసు ప్రభు అంటే? ఏలగలిగిన వాడు, పరిపాలించగలిగిన వాడు, నియంత్రించగ అధికారం చలాయించగలిగిన వాడు. గబగబనాల మొక్కలు చెప్పనివ్వండి. ఏమండి, నేను స్త్రీ సంతానంగా వస్తానన్నాడు. వచ్చాడా లేదా? కొంచెం గట్టిగా ఇప్పుడు చెప్పండి. మానవ జీవన చక్రాన్ని, కాల చక్రాన్ని అధిగమించినట్ట కాదా? మనుషుడికి ఎవరికైనా సాధ్యమా? ఆయన రాజరికం వేసుకున్న సొక్క పొత్తి గుడ్డలతో చుట్టుపడ్డాడు. ఇదే మీ రాజు. మాట్లాడుతున్నావరా? చెప్పుకోవడానికి సిగ్గన్నా ఉండాలన్నాడు ఒక పెద్ద ఆయన. నేనంటున్నాను, ఆయన కాలు చక్రాన్ని స్తంభింపజేసేందుకు సిగ్గుపడాలా? పురుష ప్రమేయం లేకుండా అఖిల బ్రహ్మాండమును చరాచర జగత్తును పుట్టించి పోషించి పాలించిన వాగ్దేవుడయ్యుండి శరీరమును దాల్చి కన్యగర్భములో ప్రవేశించి దర్జాగా చెప్పినట్టు భూమి మీద అడుగుపెట్టిన సిగ్గుపడాలా? దేనికి సిగ్గుపడమంటావు? ఎవడో ఫోన్ ఆపడు చూడు, మారు మనసు లేనుడు, సొంతం దెబ్బతో చెప్తే ఉన్నాడు, మూర్ఖ శిఖామనిలా ఉన్నాడు వ్యవహారం. దానికి మళ్ళీ ఫోన్ ఒకటి సంపాదించడం పెద్ద బేబత్సమా? పాపిచ్చోళ్ళ దగ్గర కూడా ఉన్నాయిగా. పెద్ద ఏముంది పోజు. మంచోళ్ళ మట్టికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని ప్రజలారా, ఏమిటండి నేను స్త్రీ సంతానంగా వస్తానని వచ్చాడా లేదా? సరే, ఆయన ఎక్కడికి వస్తానన్నాడు? సంఖ్యాకాండం 24:17 ప్రకారం ఎక్కడికి వస్తానన్నాడు? యాకోబులో ఉదయిస్తాను నక్షత్రమై అన్నాడు. ఇశ్రాయేలీలోనికే వస్తానని చెప్పాడు. వచ్చాడా లేదా? యూదా బెత్లెహేములోకి వస్తానని మీకా 2:5 చెప్పాడు. వచ్చాడా లేదా? ఇమ్మానుయేలు పేరు మీద వస్తానని చెప్పాడు. ఎక్కడ? యెషయా 7:14 వచ్చాడా లేదా? ఈ ప్రపంచంలో ఎవరికైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఫలాని కాలములో పుడతానని చెప్పి పుట్టే దమ్ముందా? మాట్లాడొచ్చుగా. ఫలాని దేశములో పుడతానని చెప్పి పుట్టే ఛాన్స్ ఉందా? ఇక్కడ అన్నీ అనుభవించిన ఒకడు అసలు నేను అమెరికాలో పుట్టాల్సినరా అనే కారు కోతలు కూసే తిక్కమొహం ఇవ్వడం దొరుకుతాడు ప్రపంచంలో. కానీ నేను ఏ దేశంలో పుట్టాలో ముందు డిసైడ్ చేసుకుని పుట్టేవాడు ఉంటాడా? ఫలాని కాలములో రావాలని చెప్పొచ్చేవాడు ఉంటాడా? మాట్లాడరా మీరు? రాసి కాగితంలో చచ్చిపోయే బలహీనలు కుప్పలు తెప్పలు ఉంటారు. నా సావు కాడు కారణం, ఈడి కారణం, అట్టెట్టని చెప్పి ఎవడో ఒకరిని పేనం తెస్తాక ఈడు చచ్చి 100 మందిని చంపడానికి కాగితం రాసే వాళ్ళు బోల్డు మంది ఉంటారు. కానీ యేసుప్రభు ఏమంటాడు? నేను మరణంలోకి వెళ్ళి అట్టు పోయి కొన్ని చక్కబెట్టే పనులు భూమి మీద చేసా 3.5 సంవత్సరాలు. కింద కొంత ప్రాజెక్ట్ ఉంది, దాన్ని సెట్ చేసి ఒక 3 రోజుల్లో వస్తానన్నాడు. వస్తాడు, ముందు సంభావతల వారి ఏంట్రా అని సిలువ మరణానికి అప్పగించి మనకి యేసు అడ్డం లేడు అని సంకలు గుద్దుకునే లోపు యేసు ప్రభు మనం తండ్రి దగ్గరికి వెళ్తాక అడ్డం లేకుండా చేసేసాడు మొత్తం. స్తోత్రం చెప్పరే. కొట్టి మేకలు కొట్టి స్వస్థపరిచే అత్తమనంట, స్వస్థపరచు కొట్టా మేకలు కొట్టు అని గోడకే సిలువు కొట్టారు.
యేసు ప్రభుని చెక్క కొట్టావు నీళ్ళు అనుకుంటే ఆయన ఏం చేశాడు? మనుషులందరి మీద విరోధముగా ఉన్నటువంటి రుణపత్రాల్లో ఉన్నట్టు మ్యాటర్ అంతా తన రక్తంతో చెరిపేశాడు. ఈ సైతాను కూడా ఏమన్నాడు? ఏయ్, మీ యేసును మేకులు కొట్టుదని చూచితివా? మనతో అలా ఉంటుంది విషయం అన్నాడు. యేసు ప్రభు అన్నాడు, సరే మేకులు సరే చూడరా అన్నాడు. చూస్తే ఆ డాక్యుమెంట్లన్నీ ఆడున్నాయి. అరే పేపర్లో తీరా పేపర్లో అంటే ఆడున్నాయి. సిలువ రక్తము చేత పై వ్రాతను చెరిపేశాడంట. అసలు రుణమాఫీ ఇచ్చినంత బీభత్సమైన ఆనందం భూమి మీద ఉడికినది నిత్తదా? మీరు చెప్పరే గట్టిగానే. ఏమండి, ఇంట్లో సరుకులు అయిపోయి కొట్టుకాడికి వెళ్ళాలి, వెళ్తాకేమో దమ్ము లేదు, మొఖం వెళ్తలేదు, ఎందుకంటే పాత బాకి కట్టలేదు. ఇక్కడేమో గిన్నెలు గోలుగా చూస్తున్నాయి, పిల్లలు గోలు పెట్టి ఎడుతున్నారు, జోబులు చూస్తేనే బేలగా ఉంది వ్యవహారం, అటు వెళ్తేనే వాడు సీరియస్గా చూస్తున్నాడు. అందుకని లోపల ఏడుతుంటే ఒక వార్త వినపడింది, మీ రుణములన్నీ స్తోత్రం చెప్పరా. ఎవరయ్యా, ఎవరు కట్టేశారు బాబయ్య అని అడిగితే చెప్పండి, స్తోత్రం చెప్పరా. హల్లెలూయా. బిడ్డలారా, మీరు ఒక ముచ్చట గమనించాల్సిన సంగతి ఏంటంటే, ఆయనకి అధికారం, ఏలుబడి, నియంత్రణ లేనిది ఎక్కడ? కాలం మీద ఉంది, ప్రపంచం మీద ఉంది, జనం మీద ఉంది, మరణం మీద ఉంది, మృతుల లోకం మీద ఉంది. మరి ఆయన కాకపోతే రాజు పేరు పెట్టుకోవడానికి నేను అవుతానా? మాట్లాడరు మీరు. అల్లుడు నాకు ఫోన్ చేశాడు, తమ్ముడు, అన్నా హలో ఎవరు మాట్లాడుతుంటే, అన్నా నేను రాజును మాట్లాడుతున్నాను. అమ్మో, ఎవరికయ్యా నువ్వు రాజు అంటే? అన్న ఊరుకు అన్న, మా అమ్మ అట్ట పెట్టింది పేరు. పేరు పెట్టుకున్నందుకు ఆవిడ రాజు అయి కూర్చునే. ఇంకొకటి ఎందులోనూ పుట్టినందుకు రాజు అయ్యాడంట. ఇంకొకటి ఎవరినో సావగొట్టినందుకు రాజు అయ్యాడంట. ఏ రోజు ఆత్మ ఆడి మీద ఉంది. ఇంతమంది ఉన్నారు రాజులు, కానీ తాను చెప్పిన కారణంతో, చెప్పిన దేశములో, చెప్పిన కాలములో దిగి వచ్చిన వాడు దేవుడు కాదా? స్తోత్రం చెప్పరు. రోగములపై, పాపములపై, సమస్యలపై ఆధిపత్యము కలిగిన వాడు దేవుడు కాదా? చావునే చంపినోడు దేవుడు కాదా? ముందే చెప్పినట్టుగా దిగి వచ్చినోడు రాజు కాదా? నేను చెప్పే సువార్త ఏంటంటే, యేసు ఏకైక అద్భుతమైన రాజాధిరాజు. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి, సంతోషంగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రజలారా, దేవుని బిడ్డలారా, మీకు తెలియజేసు వర్తమానం ఏమనగా, ఆయన దేవుడయ్యుండి, ఆయన రాజయ్యుండి, నీ కొరకు నా కొరికి లోకానికి దిగి వచ్చిన సన్నివేశాన్ని మీకు గుర్తు తీసుకొస్తున్నాను. ఒక మంచి మాట ఏమన్నాడంటే, చదువుకున్న మూలవాక్యంలో, దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. పౌలయ్య గారంత గ్రాంధికములో కాకుండా నాలాంటి అమాయకమైన వ్యవహారికంలో చెప్పాలంటే, దైవత్వము శరీర రూపం ధరిస్తే దాని పేరు క్రీస్తు అంట. దైవత్వం యొక్క సకల సంపూర్ణ క్వాలిటీస్ అన్నీ రాసి 1,00,000 వచ్చినాయా, పోనీ 10 లక్షలు వచ్చినాయా, 1 కోటి వచ్చినాయా, అన్నీ కలిపి ఒక చోటేసి మూట కడితే ఆ మూట పేరు యేసు ప్రభు అంట. స్తోత్రం చెప్పరు మీరు. అసలు పెద్దగా అలవాటు లేని వాళ్ళు వచ్చారు. దేవునికి స్తోత్రం. ఆయన మీకు దండం పెడతా. ఏనాడు స్తోత్రం చెప్పినాడు కూడా ఈ సీజన్లో చెప్తున్నాడు. అయ్యో, ఎప్పుడు చెప్పేవాళ్ళు మీకేమొచ్చింది? అసలు అటు సైలెంట్గా ఉన్నారు. మంచిగా చెప్పండి సార్. అసలు ఏనాడు చెప్పినాడు కూడా చెప్తున్నాడు ఈ నెల రోజులు. కేకులు తినేట ఊరికి ఉంటే బాగోదని అర్ధరాత్రి కాడ ఏదో తిప్పలు పడుతున్నాడు పాపం. గొంతు కేక్ అడ్డం పెడుతున్నా సరే, క్రీస్తునాడు పుట్టను. హల్లెలూయా. అది ఆడు సంతోషం ఆడిది పాపం. పోన్లే, మొట్టమొదటిసారి ఆడేవాడికో కట్అవుట్ కొట్టి, ఆడేవాడికో జెండా పెట్టి ఆనందపడకుండా మొట్టమొదటిసారి యేసు ప్రభువుని బట్టి ఆనందపడుతున్నాడు. పోన్లే అని చిన్న సంతోషం ఒక మూలం మనకు కలుగుతుంది. ఎందుకంటే ఎవడో గెలిస్తే, ఎవడో 6 కొడితే ఈడు చొక్కా తిప్పేసి గిరగిర తిప్పేసి వెళ్ళిపోతుంటాడు. ఈడు ఎప్పుడు అట్టంటోడు మొట్టమొదటిసారి ఈయన్ని బతికించడానికి వచ్చిన ఆయన కోసం స్తోత్రం చెప్తున్నాడు. పోన్లేరు బాబు, ఎట్టకంటే చెప్పని జీవితంలో పనికొచ్చే స్తోత్రం ఒకటి చెప్పాడు ఈడు ఇప్పటికైనా మనం సంతోషంగా ఉన్నాం కదా. సెపరేట్ మీరు అసలు. హల్లెలూయా. ఆడు గురించి కాకపోతే అసలు మనకేంది పండగ? మనకు రోజు పండగ. దేవునికి స్తోత్రం.
సావశతం కొట్టి రక్తసిద్ధంగా మధ్య జైల్లో పడైతే ఓపిక చేసుకొని సంఖ్యలు మెల్లికి ఇదిలించుకొని ఆ సంఖ్యలు ఒకదాన్ని ఒకటి కొట్టి పాట పాడుతున్నాడు పౌలు గారు. మన పండగ ఎవడు ఆపగలడు జైల్లో కూడా? ఎందుకంటే ఈ వాయిద్యకారులు అందరూ మువ్వలో అవేంటయ్యి గిజిగిజిగా అంటున్నారు కదా, అవన్నీ ఆడున్నాయి జైల్లో. అక్క సంఖ్యలు ఎట్టేట్టు అన్నాడు, మంచి పాటలు పాడుతున్నాడు. మన సంతోషాన్ని ఎవడసారి తీసేయగలడు? స్తోత్రం చెప్పరే. సింపుల్ సూత్రం. ఇప్పుడు పవర్ అనేది లోపల నుంచి వస్తే వేరు, పైనుంచి. ఇప్పుడు కోడిగుడ్డు ఉందనుకో, ఆ కోడిగుడ్డు లోపటి నుంచి శక్తి వస్తే ఇంకొక జీవి పుడుతుంది. లోపల నుంచి గుడ్డు పగల కొట్టుకొని బయటకు వస్తే జీవం వస్తుంది. అయితే బయట నుంచి పగల కొడితే ఉన్న గుడ్డు పోయింది. ఫోర్సు బయట నుంచి కాదు, లోపల నుంచి రావాలా. మీరేమనరేంటి అసలు ఫోర్స్ లోపల నుంచి రావాలా, పైనుంచి రావాలా? అందుకనే కేకులతో బిర్యానీలతో మనకు సెట్ అవ్వదురా, పరిశుద్ధాత్మ కావాలని చెప్పేది మేము. వీడి కిస్మిస్ రోజున కూడా బిర్యానీ తినొద్దు అంటాడు, నా మీద ఎడుతున్నాడు ఒకడు. నేను అన్నాను, యేసులో పుట్టినరోజున ఒక్కోడిని బతకనీరా నేను అన్నా. అడిగి అది పాపమే సార్ నేను చెప్తే, పోనీ ఈ రోజున ఒకదాన్ని బతకనీరా, అడసావ కొడుతున్నారని. మొన్న ఒకడు అంటాడన్నా, చెప్తే చెప్పావు కానీ మైకులో చెప్పుకోకండి. మరి ఎంతమందికన్నా SMS పెట్టను నేను. ఏదో తిప్పలు పెట్టిన అందరికి కనపడే సౌండ్ పెట్టాడుగా మా వాడు. మరి అందరికి చెప్పొద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమన్నా 2 మాటలు చెప్తామంటే అబ్బాయికి అర్థమవుతుంది అంటున్నారుగా. అది ఇప్పుడు చాలా చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. నాకేమో తెలుగు తప్ప ఇంకేమో సావదు, వచ్చిన సావు అది. ఎన్ని దేశాలు తిరిగిన ఇదే. ఏ దేశం పిలిచినా పోతా అవుతాడు చెప్తాను, నేను తెలుగులో చెప్తాను, మీ భాషలోకి మార్చుకుంటావా? నాటైతే టికెట్ పంపించు, రెడీ. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకేమో లావాదేవీలు బేరసారాలు ఏముండవు. నువ్వు టికెట్ పంపించిన నువ్వు వస్తా. అయితే నా తెలుగుని మార్చేవాడు నీకు ఉన్నాడు, చూసుకో. నేను రెడీ. యేసు రక్తమే. దేవునికి స్తోత్రం చెప్పండి. దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తులో నివసించిందని దేవుని వాక్యం తెలుస్తుంది. అంటే ఇది దైవత్వం అనే క్వాలిటీస్ అన్నీ ఒక దగ్గర వేసి, ఆ దైవత్వపు లక్షణాలన్నిటికీ ఒక శరీరపు ఆకృతిని కల్పిస్తుంది. దాని పేరు యేసుక్రీస్తు. హల్లెలూయా. చాలామంది ఉద్రేకలు ఏమంటారంటే, ఆయన దేవుడు అయ్యుండి ఇప్పుడు మనలాగా నరుడిగా మారిపోయాడు. ఓరమ్మా ఇక్కడ అంటే అక్కడ ఉన్నప్పుడు దేవుడు ఇక్కడికి వచ్చినప్పుడు మనలాగా లోకలా అమాయకమా? దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా కూడా మన మధ్యలో నివసించింది యేసు ప్రభు ద్వారా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దైవత్వ మహిమలు వాడి, దైవత్వ స్థాయిని వాడి మనకి మహిమలు చూపించి, మనల్ని భ్రమింపజేసి, మనల్ని త్రిశక్కు సర్గంలో పెట్టి, మనల్ని మాయలోకంలో ఏలాడదీసి, ఎట్టుంటుంది మహిమ అంటే ఆయన అట్లా అడావుడు చేసి కనికడి చేసినట్టు పోలా, తన మహిమలను మన ప్రభావాలను అట్టపెట్టి, దేవునికి స్తోత్రం, ఒక రక్త మాంసములో పాలివాడవైనాడు ఎట్లా బతుకుతాడో అవన్నీ బ్రతికి ఇందులో ఉండి కూడా పరిశుద్ధంగా జీవించడం సాధ్యమే అని నిరూపించి ఆ తండ్రి దగ్గరికి వెళ్ళే మార్గాన్ని తేటగా చూపించాడు. యేసు ప్రభువులోని ప్రత్యేకత అది. స్తోత్రం చెప్తారా? మా బాధలు నీకేం తెలితే ఆడ కూర్చొని చెప్తావు పరిశుద్ధం పరిశుద్ధం పరిశుద్ధం. ఇక్కడ కుదరదు, లోకల్గా ప్రాబ్లము. యువతలో ఒకడు మైకి పెట్టాడు, అవతల ఒకడు పాట పెట్టాడు, మాకన్నీ ఇబ్బంది. ఇక్కడ పరిశుద్ధంగా అంటే కష్టం. నీకు కుదురుద్ది పరలోకం. అందరూ దేవదూతలే చుట్టుపక్కల. ఇక్కడ అన్ని మాకు దయ్యాలు ఉన్నాయి, 3 మంది రకరకాల శోధిస్తున్నాడు ఒకడు నన్ను. నా ఎదురింటో నాకు ఒక దయ్యం అయ్యాడని ఒక మన చెప్పాడు ఒకడు. యారా ఎందుకంటే పొద్దున్నైతే తిడతాడంట. అసలు గుమ్మంలోకి వద్దామంటే భయపడతాడంట. తిట్లు. నేను నన్ను దయ్యం తిట్టుద్దని నీకు ఎవరు చెప్పారా అన్న అంటే ఆడి తెలివి చూడు. అంటే దేవుడే తిట్ల కదన్నా. అందుకే దయ్యం అనుకున్నాను అన్నాడు. ఎవడు మట్టుగా దేవుడు అంటే ఒక రూపం పెట్టుకున్నారు, దైవం అంటే ఒక రూపం పెట్టుకున్నారు. ఎవడు ఇష్టమైనది అయిపోయింది ఏమండోయ్. కానీ వాక్యం అంటే దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరము దాల్చితే అది ప్రభువైన యేసుక్రీస్తు వారంట. హల్లెలూయా.
అంతా బాగానే ఉంది, కానీ దైవిక లక్షణం ఒకటి లేదు. ఈ దైవత్వ ప్రభావం లేదు, దైవత్వ స్ఫూర్తి లేదు, దైవత్వ నియమం లేదు, దైవత్వ విలువ లేదని చెప్పడానికి ఛాన్స్ లేదట. దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరంలో పొందాలిస్తే అది యేసుక్రీస్తు వలన రావతరమని వాక్యం చెప్తుంది. ఆయన దిగి వచ్చిన దేవుడే, మన మధ్యలో సంచరించిన దేవుడే. ఎంత శోధించబడ్డా దేవుడే, ఎంత హింసించబడ్డా దేవుడే. మృతుల లోకానికి వెళ్ళిన ఆదాము మొదలుకొని అప్పటికప్పుడే మారినటువంటి దొంగోడు దాకా అందరికీ తన ప్రత్యక్ష రక్తము ద్వారా విమోచన కలిగించి దర్జాగా మృతుల లోకం నుంచి బయటకు వచ్చినటువంటి ఏకైక దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని నేను మీకు మనవి చేస్తున్నాను. గట్టిగా స్తోత్రం చెబుదాం. ఆమేన్, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఇంతటి సంతస క్రిస్మస్ ఎలా సాధ్యమైంది? ఈ కార్యం ఎలా సంపూర్ణము చేయబడింది? దీంట్లో దేవుడు ఎవరెవరిని ఏ రీతిగా వాడుకున్నాడు? ఈ సంతసం నేటి దినములలో ఎలా సంపూర్ణం కాగలదు అనే ఒకే ఒక విషయాన్ని ఈ రాత్రి మీ దృష్టికి తేవాలని నేను ఇష్టపడుతున్నాను బిడ్డలారా. నా మొదటి మాట, ఆయన చెప్పిన కాలములో, చెప్పిన దేశములో, చెప్పిన పట్టణములో, చెప్పిన గోత్రములో పురుషుడు లేకుండానే దిగి వచ్చుట ద్వారా తన రాజరికాన్ని నిరూపించుకున్నారు. జన్మములపై మరణములపై సాధికారికతను నిరూపించడం ద్వారా దైవత్వం నిరూపించుకున్నారు. మనుషులందరూ ఓడిపోయిన పాపాన్ని ఓడించడం ద్వారా ఏకైక పరిశుద్ధ దేవునిగా నిరూపించబడ్డారు. రక్త మాంసములలో పాలువై కూడా మన వలనే శోధించబడి కూడా ఏ పాపము లేని వాడిగా కనపడి ఏకైక పరిశుద్ధ దైవముగా నిరూపించుకున్నారు. ఆ పరిశుద్ధ రక్తాన్ని ఒలికించుట ద్వారా పాపిని పరిశుద్ధ పరసగల రక్షకుడిగా నిరూపించుకున్నారు. చావునే తంపి సజీవుడిగా తిరిగి లేచుట ద్వారా పునరుత్థానుడిగా ఏకైక దైవముగా నిరూపించుకున్నారు. ఆ యేసుక్రీస్తు ప్రభును బట్టి మనందరము దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. ఆమేన్, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారి నరావతారానికి సంబంధించి రోమాపత్రిక 9:5 పౌలు గారు ఏమని మాట్లాడారు అంటే, ఆయన శరీరమును బట్టి యూదులలో జన్మించాడు, కానీ ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడని చెప్పారు. స్తోత్రం చెప్పండి సార్ ఒకసారి. మొన్న యేసు ప్రభుని దేవుడు అంటే బుర్ర బుద్ధి లేకుండా ఎన్నాళ్ళు సేవ చేస్తున్నావు నువ్వు? దేవుడి కుమారుడు, దేవుడు కాదు. అది ఇంకొక 2 నిమిషాలు నన్ను చంపేసినాడు. అంత కోపం వచ్చింది ఆయనకి. నేను అంటున్నాను, అదేంటి లాజిక్? మేక పిల్ల మేక వద్దంట, సింహం పిల్ల సింహం వద్దంట, మనుషుని కుమారుడు మనుషుడు అవుతాడంట, దేవుని కుమారుడు మాత్రం దేవుడు అవడంట. వీడి లాజిక్ బండిపోని ఆడు చదివాడు వీడు. దేవుని కుమారుడు దేవుడు అనబాకి ఇంకెప్పుడు కూడా అంటే ఓసేసే, మరి దేవుని కుమారుడు ఏమవుతాడరా అంటే, మరి ఆ విధముగా భావించవచ్చు అనుకో. మరి భావించు, ఎందుకు బాధించు? మంచోళ్ళు స్తోత్రం చెప్పరే. ఓరక మెట్ట వేదాంతం, పనికి మళ్ళీ సిద్ధాంతం, లేని పని రాద్ధాంతం తప్పటి దగ్గర విషయం లేదో. మళ్ళీ బైబిల్ పట్టుకొని పొద్దుగూకుల ఆడే బైబిల్ పట్టుకుంటాడు, ఆడే పెద్ద మైకి పెట్టుకున్నాడు, ఆడే పెద్ద సన్మేష్ పెట్టుకున్నాడు, అన్ని సకల ఛానల్ ఆడే ఉంటాడు, దేవుడు కాదంటాడు. ఏం సారాడు? మరి రోమాపత్రిక 9:5 నాడు చెరిపేశాడు బైబిల్లో. అసలు అపోస్తులకి 20:28 ఏమన్నాడు? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. ఆమేనండి. స్వరక్తం ఇచ్చిన వాడు తండ్రా, కుమారుడా, పరిశుద్ధాత్మ? కొంచెం గట్టిగా దాని కొట్టి టెన్షన్ పడి పక్కలే చెప్పండి. ఐఏఎస్ పైన ఏమన్నా ఇది? శిలువ మీద రక్తం కాచిన వాడు తండ్రా, కుమారుడా, పరిశుద్ధాత్మ? మరో కుమారుడు గురించి అపోస్తుల గారు 20:28 ఏముంది? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. అంటే రక్తం కాచినవాడు దేవుడు అని వాక్యం చెప్తుంటే వీడికి ఎందుకు నచ్చలేదు? ఏమో ఆడిష్టం వాడికి నచ్చలేదు. వాడికి యేసుప్రభువే నచ్చలేదు కాబట్టి ఆడి విషయంలో మీరు జాగ్రత్త. దేవుని స్తోత్రం. 2వ పాయింట్, శరీరాన్ని బట్టి యూదులో పుట్టాడు కానీ సర్వాధికారైన దేవుడు అని చెప్పాడు రోమా 9:5. దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణ క్రీస్తుగా శరీరములో ఉన్నదని
కొలస్సీ 2:9 చెప్పాడు. ఏమండి, తీతు 1:3 మహాదేవుడు మన రక్షకుడు అని చెప్పాడు. స్తోత్రం చెప్పరే. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను 1:1 ఆదియందు వాక్యమైన వాక్యమే దేవుని వద్ద ఉన్న వాక్యమే దేవుడైన ఆ వాక్యమే శరీరమును దాచి కృపాసత్య సంపూర్ణంగా మన మధ్యలో నివసించాడని చెప్పాడు. దేవునికి స్తోత్రం. చెప్పరు మీరు గట్టిగా. హల్లెలూయా. నువ్వు దేవుడువా, నువ్వు దేవుడువా, నువ్వు దేవుడువా. ఇప్పుడు నేను ఒక మాట అంటానండి. చాలామంది మైకిలో మాట్లాడుతూ జపనేష్ శాస్త్రి లాంటి పిచ్చోళ్ళు తెంగర మొహమ్మలు చెప్తారు తప్ప యేసుప్రభు నేను దేవుణ్ణి అన్నాడా అంటే నాకు చూపి. నేను అంటున్నాను, ఈ మొక్క యేసుప్రభుని అడిగారుగా, ఆయన ఏమన్నాడు? అమ్మమ్మ నేను కాదు నేను కాదు నేను కాదు నేను కాదు అని చెప్పలేసుకున్నాడు. అడిగి అసలు లాజిక్ తెలియదు. ఒక మహాదూతను ప్రధాన దూతను చూసి సాష్టాంగపడి దండ ప్రమాణం యోహాన్ చేస్తా, అయ్యో అవా వద్దయ్యో. 22 అధ్యాయం ప్రార్థన గ్రంథం 10వ వచనం ఏమన్నాడు? నాయనో నేను నీలాగా సేవ చేసే దేవుని దాసులందరితో కలిసిన సహదాసుని అన్నాడు. అన్నాడా లేదా? స్తోత్రం చెప్పొచ్చుగా. హల్లెలూయా. దానియేలు గారు కూడా గబ్రియల్ చూసి నేను అనుకుని బోర్లో పడబోదు. ఓ నానా నేను మనమందరం ఒకటి ఎలగలేకని చెప్పి లెక్కొట్టాడా లేదా? మాట్లాడరు మీరు. అంటే దానియేలు గంధం దాకా రాలేదు ఇప్పుడు. మనం హ్యాపీ క్రిస్మస్ మత్తయి 2 లోక 2 ఇక మళ్ళీ ఇంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పాడా లేదా? మరి ఏంటి సార్ వీళ్ళు మాట్లాడతారు? నేను నీలాంటి ఒక మామూలు మనిషిని కానీ నన్ను తిట్టు కొట్టు రోజు నన్ను ఎవడో ఒకటి తిడతానే ఉంటాడు. నేను పెద్ద ఫీల్ అవును, ఎందుకంటే నేను పెద్ద తిట్టకూడని విమర్శింపబడకూడని ఓ బీభత్సమైన పెద్ద విశేషం. నేను మామూలు మనిషినే కదా, తిట్టు పర్లేదు, నీ కోపం సెలపోతే 2 కొట్టుపోని ఏమో కాదు. కానీ నువ్వు మాట్లాడేది ఎవరి గురించి కొంచెం ఆలోచించు. అది నేను నీలాంటి వాడిని కాబట్టాను. దేవుడి గురించి మాట్లాడుతాను, కొంచెం ఆలోచించాలి కదా. దూతలే అయితే సాధారణమైనటువంటి వాళ్ళు కాదు, ప్రధాన దూతలైతే కూడా స్తుతిని స్తోత్రాన్ని ఆరాధన ఇప్పుడు అంగీకరించరు. కంగారు పడిపోతారు, కాళ్ళ మీద పడి అమ్మాయి బాబాయ్ వద్దు బాబా అంటారు. కానీ యేసు ప్రభు అయితే అయ్యా నన్ను క్షమించండి, నేనెవరు నాకు క్షమించాకే, నేను ఇలాంటి వాడినే కదా అన్నాడా? నీ విస్తార పాపములు క్షమించబడి ఉన్నాయి అన్నప్పుడు ఈ పెద్దోళ్ళు పక్కన ఉన్నారు. దేవుడొక్కడే కదా పాపములు క్షమించడానికి అధికారం గలవాడు, నువ్వెవ్వడవే. ఇంటి పైకప్పిప్పి మంచంతో పాటు 4 మనుషులు దింపినప్పుడు మార్కు 2లో కూడా కుమారుడా నీ పాపములు క్షమించబడిన 5వ వచనంలో చెప్తే వెంటనే బ్యాచ్ తగులుకుంది. దేవుడు ఒక్కడే పాపములు క్షమించాలి, ఇతడు క్షమిస్తున్నాడు ఏంటి? మరి అదే ఇప్పటికైనా అర్థం చేసుకోండి దేవుడు ఎవరో అని చెప్పాడు. వీడికి బట్టి కనపడదు. ఎందుకు కనపడదు? చదవడు అసలు. ఎంత ధైర్యం అంటాడు. నేను అంటాం కాదు, యేసుప్రభు అన్నాడు మీరు ఎన్నడూ చదవలేదా అని ధర్మశాస్త్రోపదేశకులు అన్నాడు. సార్ నేను కాదు, నేను ఎంత అండి బాబు, యేసు రక్తమే జయం, అసలు మీరు చదవరా బైబిల్, తినక బైబిల్ చదవండిరా అని అన్నది యేసుప్రభు, నేను కాదు. రుసరుసలాడితే చర్చిలోంచి బయటికి వెళ్ళిపోయాడంట. మత్తయి సువార్త 21 స్తోత్రం చెప్పరు. ఇంకా డౌట్ అయితే 16-17 వచ్చినాలు చూసుకోండి. దేవునికి స్తోత్రం. బాలులు ఎక్కయ్యొచ్చు అంటే పిల్లలు ఎక్కే నోట స్తోత్రం సిద్ధం చేసిన వాక్యమే నన్ను చదవలేదా అని చెప్పి వారిని విడిచిపెట్టి, ఎవరిని విడిచిపెట్టి? బైబిల్ చదవని వాళ్ళు. స్తోత్రం చెప్పండి. ప్రార్థన కూడా చదువుతూనే కూర్చునేవాడు. స్తోత్రం చెప్పండి. మాట్లాడరు ఇప్పుడు. మరి ఎంతసేపు ఒక పుస్తకం కొనుక్కొని బో అన్న దగ్గర బోధకుడు, సా అన్న దగ్గర సంఘం, ఎప్పుడు తెములుతుందిరా పని. అందరు కలిసి ప్రార్థన చేసుకోవటం మానేసి. స్తోత్రం చెప్పండి. 120 మంది ఏడతెక్క ప్రార్థన చేశారా మేడగదిలో లేదా? మరి వాళ్ళందరూ ఏ పుస్తకం చూశారు? పేతురు గారిని అరెస్ట్ చేస్తే సంఘం అంతా అత్యాశ కలిసి ప్రార్థన చేశారు కదా, ఏ పుస్తకం? ఆది మధ్యాంతర రహితుడా, ఉన్నవాడా అనువాడా. నెక్స్ట్ లైన్ సా, ఓ దేవానికి స్తోత్రములు, మళ్ళీ బో. నాయన అక్కడ వచ్చేస్తుందిరా. మంచోళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
యేసు ప్రభు దేవుడు కాదు అంటాడేంటి సార్ అసలు? ఇంకొకడు అన్నాడు, ఏయ్ యేసు ప్రభు ద్వారా తండ్రిని ఆరాధించాలి, యేసుని ఆరాధించకూడదు, తప్పదే, పాపమదే. నేను అన్నాను, అన్నాను, తండ్రి ఫీల్ అవుతాడు కదరా, యేసు ప్రభుని ఆరాధిస్తే తండ్రి ఫీల్ అవుతాడని వీడు ఫీల్ అవుతున్నాడు. నీలాగా స్వప్నవుతాడు కాదు తండ్రి. ప్రేమగల తండ్రి అని పాడామండి, స్వప్న తండ్రి కాదురా అమ్మా. ఇక్కడ కొడుకు ఎవరికైనా అవార్డు ఇస్తే తండ్రి కుళ్ళుకుంటాడు సార్. ఏంటి సిద్ధాంతం? ప్రార్థన గ్రంథం 5వ అధ్యాయం చదువుకోరా బైబిల్లో. తండ్రి అయిన దేవుడు సింహాసనాసీనుడై చిద్విలాసంగా కూర్చొని ఉండగా అతని చేతిలో ముద్రించబడ్డ గ్రంథం ఒకటి ఉండగా దాని విప్పుటకు ఎవడు యోగ్యుడు లేని దూతల్లో ఒకడు ఎలుగెత్తి ఏడ్చి ఆరాధన చేస్తూ బాధపడిపోతుండగా అకస్మాత్తుగా దూతల్లో ఒకడు, పెద్దల్లో ఒకడు, ఏడవక యోహాను, ఈ ముద్రలు విప్పుటకు గొర్రె పిల్ల అధికారమును పొంది ఉన్నాడు అని చెప్పగానే తండ్రి చేతిలో ముద్రించబడి ఉన్న గ్రంథము యొక్క ముద్రలు విప్పుటకు ప్రభువైన యేసుక్రీస్తు అనే గొర్రె పిల్ల అక్కడికి వచ్చి తండ్రి చేతిలో పుస్తకం తీసుకొని ఒక్కొక్క ముద్ర విప్పుతుంటే తండ్రి అయిన దేవుని సమక్షములోనే కుర్చీలో కూర్చునే దర్జా ఉన్నటువంటి 24 పెద్దలు సింహాసనాలు దిగి కిరీటాలు పక్కన పెట్టి వీణలు పక్కన పెట్టి సాష్టాంగం పడిపోయి, ఎవరికే చెప్పండి, ఎవరికే, ఎక్కడా, ఎవరి సమక్షంలో? వీడు ఫీల్ అవుతున్నాడు. తండ్రి బాధపడతాడు పాపం. తండ్రి ఆనందిస్తున్నాడు రమ్మ. ఇక్కడ తండ్రి సమక్షంలో యేసు ఆరాధించబడుతున్నాడు. ఇక్కడ ఆరాధించబడటంలో ఆశ్చర్యం ఉంది. నన్ను ఒకడు అన్నాడు, యేసు ప్రభువుని దేవుడు అంటే చెప్పుతో కొడతాను నేను అన్నాడు. నేను అన్నాను, ఆయనే సిలువుతో మేకులతో కొట్టానని చెప్తూ కొడితే ఆశ్చర్యం ఏముందిరా, నువ్వు వాళ్ళ బ్యాచ్ కదా కొట్టుకున్నాను. స్తోత్రం చెప్పరా. నీవు నన్ను అవమానిస్తున్నావు అన్న, నువ్వు యేసు ప్రభుని అవమానించాక నీకు పెద్ద ఘనత ఏముంది? యేసు రక్తం ఏం చేయం? మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. అతడు క్రైస్తవుడు కాకపోతే, క్రైస్తవ వ్యతిరేకైతే అతని విశ్వాసాన్ని బట్టి, అతని అనుభవాన్ని బట్టి, అతని అభిప్రాయాన్ని బట్టి అతను మాట్లాడితే తప్పు లేదండి. వారికి సర్వ హక్కులు ఉన్నాయి. నువ్వు బైబిల్ పట్టుకొని యేసు ప్రభు అనుకొని మరి యేసు ప్రభు దైవత్వాన్ని వ్యతిరేకంగా మాట్లాడితే, మరి పెద్ద మనిషి యోహాను గారు అసలు ఇంతకీ నువ్వే అని అందరికీ చెప్పాను, ఇప్పుడు చూస్తే నా డౌట్ వస్తుంది, నువ్వా ఇంకొకడు ఉన్నాడా అన్నాడు. అన్నాడు లేదా? ఆ మాత్రానికి యేసు ప్రభు ఏమన్నాడు? నా విషయమై అభ్యంతరపడని వాడు అన్నాడు. ఎందుకు వెళ్ళారు అడవులోకి? మీరు గాలికి వెళ్ళారు, రెల్లు చూడ్డానికి వెళ్ళారా? ప్రవక్తగా అంతకంటే గొప్పవాడిని. స్త్రీలు కెరడి వారిలో బాప్తిస్మ యోహాను గొప్పవాడు పుట్టలేదు, కానీ ఇప్పుడు చెప్తున్నాను, పరలోక రాజ్యంలో అందరికీ నలుపుడు అతనికన్నా బెటరే అన్నాడు. ఓరి నాయను, ఎట్టబడిపోయింది ఏంది యోహాను నీ రేంజే అని అడిగితే, యేసయ్య దైవత్వం మీద నీకు డౌట్ వచ్చిందా? పోయిందే నీ కుర్చీ, దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎవరికి పేనం అప్పుతులా. యేసయ్య దైవత్వం మీద డౌట్ వచ్చిందా? పెద్ద ఎంతకీ నువ్వేనా? నువ్వు అందరికీ చెప్పేసి లోక పాపమును మోసుకొని దేవుని గొరిపిల్లని అందరికీ చెప్పాను. ఇప్పుడు చూస్తేనేమో జైల్లోకి వెళ్తే నన్నే తీసుకొత్తలేదు బయటకు, నువ్వు కనీసం బెయిల్ అనే పెట్టించలేదు లాయర్ని పంపి. నిన్న నమ్ముకున్నది నేను, నాకు డౌట్గా ఉంది. రేయ్ అసిస్టెంట్ వెళ్ళి అడిగిరాపో, నువ్వా ఇంకొకడు ఉన్నాడా అంటే, ఆడెంత అసిస్టెంట్ ఎంత నమ్మకస్తుడు, ఆడు ఆలోచించుకుని ఆడిపోయాడు. సేవట్లు చెప్పు దెబ్బలు వాడికి తగిలిని చూసావా కరెక్ట్గా, వెళ్ళి చెప్పాడికి పోయి అన్నాడు యేసు ప్రభు. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. యేసయ్య పరలోకములోనే ఆరాధించబడుతున్నాడు, తండ్రి సమక్షములో మహిమపరచబడుతున్నాడు. మంచిగా గట్టిగా దేవునికి హల్లెలూయా. కనుక మొత్తం మీద దైవం నరుడిగా మారి లోకానికి దిగి వచ్చిన మహోన్నత సన్నివేశాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆది యందున్న వాక్యమే శరీరధారిగా లోకానికి వచ్చినందుకు స్తోత్రం చెల్లిద్దాం. దైవత్వము సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించినందుకు స్తోత్రం చెబుదాం. శరీరమును బట్టి యూదులో జన్మించిన సర్వాధికారిని దేవుడైన బట్టి స్తోత్రం చెల్లిద్దాం. సిలువలో వేలాడ రక్తం కాల్చిన వాడే దేవుడు కనుక స్తోత్రం చెల్లిద్దాం. అతడే పరలోకములో ఆరాధించబడుతున్నాడు కనుక స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అవును సార్, ఇంతకీ ఏంటి సార్ క్రిస్మస్? ఏమి లేదు నాన్న, సింపుల్గా చెప్తా 2 మొక్కలు. వాక్యం, స్వరం, శబ్దం, మాట,
వినబడుద్దా కనబడుద్దా? నాకు వినపల్లా చెప్పండి. అది వినబడుద్దా కనబడుద్దా? వాక్యం ఏమని తెలుసా? మహాజలముల మీద వినబడుతున్న యెహోవా స్వరం కదండి, ఆది అందున్న దేవుని స్వరం. పదే 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 ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయంలో మోషే మాట్లాడుతూ ఏమంటారండి? ఆ దినమున హోరేబులో, ఆ పిదప సీనాయిలో మీరు ఏ స్వరూపమును చూడలేదు కానీ అగ్ని మధ్యలో నుండి యెహోవా స్వరమును మాత్రమే విన్నారు. ఏ స్వరూపాన్ని చూడలేదని రెట్టించి రెట్టించి పలుమార్లు మాట్లాడతాడు. ఎప్పుడు స్వరం వినబడుతూ వచ్చింది, ఏమీ కనబడలా. యుగములుగా, వేవేల సంవత్సరాలుగా వినబడుతున్న వాక్యం కళ్ళ ముందు కనబడితే దాని పేరే హ్యాపీ క్రిస్మస్. కొట్టో మంచిగానే. అవునంటారా కాదంటారా? క్రిస్మస్ అంటే ఏంటి? కేకులు తిన్నాక కేకలు. హ్యాపీ క్రిస్మస్. పాపం పిల్లోడికి తెలియక మేరీ క్రిస్మస్ అంటే, మేరీ క్రిస్మస్ తేరీ క్రిస్మస్ ఉండదురా, అది మెరీ క్రిస్మస్. పాపం చిన్నపిల్లోడు తెలియదు, పెద్దోళ్ళు కాదు. మేరీ క్రిస్మస్ తేరీ క్రిస్మస్ ఏంటరా అమ్మా? ఇక్కడ మెర్రీ అంటే MERRY, MARY అంటే మేరీ, మరియమ్మ తల్లి గారు. ఆమె గురించి మేరీ క్రిస్మస్ కాదు, మెర్రీ MER అంటే సంతోషం అని. హ్యాపీ అన్న పదానికి మరొక పర్యాయ పదం ఆనందం, సంతోషం, ఇలా ఉన్నాయి కదండి. అలాంటి మెర్రీ, హ్యాపీ అట్లాంటివన్నీ ఏమండి ఎలా సాకారమైంది సార్? ఎందుకది? ఎంత సంతోషం ఎందుకు? ఇన్ని యుగములుగా ఏండ్లుగా వినబడుతూ వచ్చిన దేవుని వాక్యమే కళ్ళ ముందు కనబడుచున్నది. ఇదిగో దేవుని వాక్యం. నేనంటాం కాదు, యోహాను గారు ఏమన్నారు? ఆది నుంచి ఏది వింటూ వచ్చామో, దేన్ని కళ్ళారా చూసామో, మా చేతులు దేన్ని తాకియో ఆ జీవ వాక్యమును గురించి మీతో మాట్లాడుతున్నా. వాక్యం ఎప్పుడు వినబడదు, ఎప్పుడు కనబడదో. ఇప్పుడు కనబడింది, మేము వాక్యాన్ని తాకాం కూడా. స్తోత్రం చెప్తలేదు మీరు? హల్లెలూయా. మీరు ఏమన్నా మర్చిపోండి కానీ స్తోత్రాలు మర్చిపోకంటారు బాబు. చెప్పండి గట్టిగాను హల్లెలూయా. వినబడుతూ వచ్చిన వాక్యం కనబడితేనే దాని పేరు ఏమిటట? మాట్లాడండి గట్టిగా, మాట్లాడండి గట్టిగా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మళ్ళీ మేరీ అన మాకు. మెర్రీ మెర్రీ. ఎందుకు? ఇంతకాలముగా వినబడుతూ వచ్చిన వాక్యం ఇప్పుడు విను. అసలు సువార్త సరైన ఉపదేశం చెప్తున్నా విను. ఇంతకాలం యేసయ్య ప్రేమ గలవాడు. వినండి, క్రైస్తవులు నిక్కపొడుచుకొని చెవులు వినండి. యేసయ్య ప్రేమ గలవాడు, యేసయ్య పరిశుద్ధుడు, యేసయ్య కృపగలవాడు అని చెబుతూ వచ్చావుగా కదా. అందరు విన్నారుగా. ఆ ప్రేమ, ఆ పరిశుద్ధత నీలో కనబడితేనే క్రిస్మస్. అది అసలు బతుకంటే. ఈ బతికేం మారలేదు, బుద్ధి మారలేదు, తిండి మారలేదు, అలవాట్లు మారలేదు, వస్త్రం మారలేదు, అసలు నీ ఎవ్వరమే మారలేదు. కానీ హ్యాపీ క్రిస్మస్ నర్మాయ్ పిష్టి గోల నువ్వును. క్రిస్మస్ అంటే ఏందిరా? వినబడుతూ వచ్చిన వాక్యం కళ్ళ ముందు కనబడాలి. ఇంకా నువ్వు ఇప్పటికీ వినిపించేవాడివే, కనపరిచేవాడివి కాదు. క్రీస్తు ప్రేమామయుడు. ఏదిరా ప్రేమ? ఒక మాస్టారు ఒక విద్యార్థికి ఇలా చెప్పారట. మాస్టారు మాస్టారు సాధువు అంటే ఏమిటి అన్నాడట. కోపం రానివాడు అన్నాడట. ఈడొక సాధువు దగ్గరికి వెళ్ళాడంట. సాధువు 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 అంటే అర్థం ఏంటంటే కోపం రానివాడు. అయ్య బాబాయ్. మరొక ప్రశ్న అడుగు. సాధువు అంటే ఏమిటి? కోపం రాని చెప్పాను కదరా. సారీ, మూడో ప్రశ్న. సాధు అని కోపం రాని చెప్పాను కదరా. అయితే బుడ్డాడు అన్నాడంట. అయితే నువ్వు కాదు లేనిపోయా. ఈడేమో సాధు అట. దాని అర్థం కోపం. ఫస్ట్ సారి
పావల ఉంది, రెండోసారికి ₹1, మూడోసారికి రూపాయి, పరిపూర్ణం అయిపోయింది. క్రైస్తవుడు అంటే ఇట్లా స్టేజ్ మీద చెప్పి ప్రసంగం చేసేవాడు ఈడు కాదు, ఇట్లా మాట్లాడితే ప్రసంగం చేస్తే కాదు, ఏది వినిపిస్తున్నామో అది కనబడితే. హల్లెలూయా, హల్లెలూయా. మంచిగా చెప్పండి. నువ్వు ఎన్ని కేకులు కోసినా, ఎన్ని కోళ్ళు కోసినా, ఎంత తిన్నా, ఎవడికి నిద్ర లేకుండా రాత్రులు ఎంత నువ్వు గోల్ చేసినా అది కిస్మిస్ కాదు, క్రైస్ట్ మిస్సు. క్రిస్మస్ అంటే ఒరిజినల్ క్రైస్ట్ మాస్, క్రైస్ట్ మిస్ కాదు, క్రైస్ట్ మాస్. మాస్ అంటే పూజ, ఆరాధన. క్రైస్ట్ మాస్ అంటే క్రీస్తును ఆరాధించుట. దాని అర్థం అసలు అది. నువ్వు క్రైస్ట్ మాస్ కాకుండా క్రైస్ట్ మిస్ చేసావు. క్రీస్తు లేడు అందులో. ఎందుకని? కేకులు కోళ్ళు తప్ప యేసు వేడున్నాడు. ఒక చర్చిలో కిస్మిస్ పండుగ చేసుకుంటున్నారంట. మంచి ఉద్యోగం ఉన్నారు, డ్యాన్సులు, ఈ దూడ బ్యాచ్ అంత పోగుబడింది, మంచి కథ కలి. హాయ్, అసలు ఎవడు ఆడుతున్నాడు గట్టిగా. ఈ మూమెంట్లో యేసు ప్రభు ప్రేమని చంపుకోలేక వచ్చేసాడు గుడికాడికి. వస్తే డిస్టర్బెన్స్ రాకూడదు తలుపులు వేసి లోపల ఎగురుతున్నారు వీళ్ళు. యేసయ్య తలుపు కొడుతున్నాడు, నా పిల్లలారా తలుపు తీయుడి. ఎవడు వినిపించుకోవట్లా. ఎందుకని? కిస్మిస్ పండుగలో ఉన్నారు. యేసు ప్రభు ఎక్కడున్నాడు? ఆ చర్చి మందేనా? ఆ ఇల్లు మందేనా? బయట అడావుడు లేకపోయినా పర్లా, అది పశువుల పాకలాంటి దేని కొంపైన పర్లా, ప్రభు మన దగ్గరికి వస్తే చాలా సంతోషంగా సంతోషంగా సంతోషంగా. హల్లెలూయా. అనాదిగా ఉండిన వాక్యమే నరావతారిగా వస్తే దాని పేరే వినబడాలి. వినబడుతున్న వాక్యమే కనబడగలిగితే ఆమేన్, ఆమేన్. ప్రేమ గురించి విన్నారు, పరిశుద్ధ గురించి విన్నారు, త్యాగం గురించి విన్నారు, క్షమాపణ గురించి విన్నారు, సహనం గురించి విన్నారు, ఓర్పును గురించి విన్నారు. ప్రజలు చూడాల్సిన కాలం వచ్చింది సార్. మన బ్రతుకులో ఆ క్రైస్తవ్యపు విలువలు లోకానికి చూపగలిగితే అది అసలు సిసలైన క్రిస్మస్. 2000 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా వినిపించే వాళ్ళవే అయితే ఇంకేమి క్రిస్మస్ సార్. అందుకనే మా సంఘంలో ఒక నియమం పెట్టాను. క్రిస్మస్ పండుగ పేరు చెప్పి మీరు విపరీతమైనటువంటి మితిమీరిన ఖర్చులు చేసిన, అడ్డగోలు తిండి తినేసిన, ఖరీదైన వస్త్రాలు ధరించిన, అసలు మిమ్మల్ని అన్యులు గాను సుంకర్లు గాను ఎంచుకుంటానని చెప్పాను. అమ్మ బాబా అంత మాట అనబాకు, చిన్న రాయితీ ఉంటే ఏదో ఇవ్వన్నాడు. నేను చెప్పా, అయితే సరే ఒక 5 కేజీలు చికెన్ కొని బిర్యానీ చేయను. థ్యాంక్ యూ పాస్టర్ గారు. నువ్వు తింటా కాదు, పార్సిల్ చేయి. ప్రార్థన అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళకుండా రైల్వే స్టేషన్కో ఇంకెక్కడికో పోయి ఆకలి తలమట్టిస్తున్న రోడ్లు పక్కన పేవ్మెంట్ల దగ్గరికి వెళ్ళి ఆ వేడి వేడి మంచి బిర్యానీ వాళ్ళ చేతులు పెట్టి, అయ్యా యేసయ్య మన కోసం దిగొచ్చాడు అయ్యా. తండ్రి తన సొంత కొడుకుని మనకి వరంగా గిఫ్ట్గా ఇచ్చాడు. అందుకే ఇదిగో అది గుర్తు చేయడం చిన్న గిఫ్ట్, తిను. నువ్వే 100 సొక్కాలు ఉన్నా కూడా ఇంకో సొక్కా కొనుక్కోబాకు. ఒక 2 సొక్కాలు కొన్నాడికి చలికాడి గజ 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 గజలు ఆడుతా చిరిగిపోయినటువంటి పాత దుప్పటి కప్పుకొని వణికిపోతా అని ఇక్కడ రోడ్డు పక్కన పేవ్మెంట్ మీద వణికిపో దగ్గరికి వెళ్ళి హ్యాపీ క్రిస్మస్ అంటే కడుపు మండిపోద్ది అడిగి. ఆ కోట్ ఏదైనా తీసి అడి మీద తీసుకెళ్ళి అడి కప్పు, అప్పుడు ఆడు చెప్తాడే హ్యాపీ క్రిస్మస్ అని. నువ్వు వినిపిస్తున్నావు కాదు కాదు, వాడికి కనిపించాలా. ఆ పరిశుద్ధత, ఆ ప్రేమ, ఆ భక్తి, ఆ సమర్పణ నీలో కనపడాలి. అది క్రిస్మస్ అంటే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎన్నో ఏండ్లుగా వినబడుతొచ్చిన వాగ్దానముల నెరవేర్పే క్రిస్మస్. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రవక్తలందరి ప్రవచన సారమే క్రిస్మస్. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఏమనుకున్నారు క్రిస్మస్ అంటే? మరొక చిన్న మాట చెప్పి ముందుకు పోతాను. కృప సత్య సంపూర్ణుడై అనండి.
సత్యమేంటి? జఫన్యా శాస్త్రి పాపి, సత్యం. సత్యమేంటి? జఫన్యా శాస్త్రి పాపి కనుక నరకానికి వెళ్ళాలి, సత్యం. కృప ఏంటి? అయినా వాడి కోసం నేను చచ్చిపోయింది కనుక అని పరలోకి పంపుతాం, దాని పేరు కృప. స్తోత్రం చెప్పండి. క్షమించి వదిలేయ్, అదేమో కృప. శిక్షించి నరకంలో దాని పేరు సత్యం. ఈ రెండు కలుతున్నాయి అసలు. చంపాయి అనేదేమో సత్యం, క్షమించి వదిలేయ్ అనేదేమో కృప. ఈ పరస్పర విరుద్ధమైన భిన్నమైన కలిసిపోతే దాని పేరే క్రిస్మస్. 85వ కీర్తనలో చెప్పాడు లేదా, నీతి సమాధానములు ఒకదాంతో కలుసుకున్నాయి, కృపా సత్యములు కలిసిపోయినాయి. ఆశ్చర్యపోతున్నాడు కీర్తనకారుడు చూసి దర్శనంలో, వామ్మో ఏంది ఇదే, కృపా సత్యం కలవటం ఏంటండి అసలు? కలవగా కృపేమో వదిలేయమంటుంది, సత్యం చంపేయమంటుంది, ఈ రెండు ఎట్టగలుగుతాయి అసలు? సత్యం ప్రకారం మరణం తాను తీసుకుని కృప ప్రకారం జీవాన్ని మనకు వదిలేశాడు. ఈ కృపను సత్యాన్ని కలిపిన శరీరంతో ఆయన దిగి వచ్చాడు, దాని పేరే క్రిస్మస్. చేతులెత్తి స్తోత్రం చెప్పొచ్చుగా. హల్లెలూయా. నన్ను ఒక ఆయన అన్నాడు, నువ్వు కూడా క్రిస్మస్ చేస్తావా? నేను అన్నాను, అంటే 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 ఏంటి సార్ అసలు క్రిస్మస్ అంటే ఏంటి అన్నాడు. నేనన్నా, అదే కేకులు కోసుకొని గోలగోలు చేసి దాన్ని క్రిస్మస్ అంటారని నువ్వు అంటావు కాబట్టి నేను అనుకుంటున్నాను, కానీ నేనైతే దాన్ని అనరా అన్న. వాడికి అసలు మొట్టమొదటిసారిగా అప్పుడు వచ్చింది కరెంట్, అప్పుడు దాకా. స్తోత్రం చెప్పండి. నీ ఉద్దేశం ఏంటన్నాడు. ఓరి నాయన అమాయకుడా, కృపా సత్యములు కలిసిపోవటమే కదరా. దేవునికి స్తోత్రం చెప్పండి. పరస్పర భిన్నమైన విరుద్ధమైన కృపయు సత్యమే ఏకమైపోతే డినామినేషన్ పేరు మీద మీరు కలవపోకుండా అదేమో కిస్మిసిరా. ఇదేమో పెంతెకోస్తు క్రిస్మస్ అంట, ఇది లూథరన్ క్రిస్మస్ అంట, ఇది బ్యాప్టిస్ట్ క్రిస్మస్ అంట. మత్తుండి మాట్లాడుతున్నావా? పాపిస్ట్ మాటలు నువ్వును కలిసిపోముందో. గట్టిగా 10 మంది అనలేదు ఆమెనని. కడుపులో పెట్టుకున్నా ఎవడి మీదో అన్నాను. నేను మట్టికి ఆడుతూ మట్టికి కలవన్నాను. నువ్వే ఆడు చెప్తావు బాగానే. కలిస్తేనే క్రిస్మస్. వారు భూమి ఆకాశాలు ఏకమైపోతే దేవునికి స్తోత్రం. భూలోకం పరలోకం ఏకమైపోతే, దైవ మానవులు ఒకటైపోతుంటే, ఆత్మ శరీరం కలిసిపోతుంటే మాట్లాడరే. అసలు కలవటమే క్రిస్మస్ అండి. మాట్లాడరు మీరు? కృపా సత్యం కలుసుకునే లేదా? నీతి సమాధానం కలిసిన లేదా? ఆత్మ శరీరం కలిసినా లేదా? ఇక వివాహం ఆగుపోయినా దేవుని సేవ కొరకు, దేవుని రాజ్యం కొరకు మరియు యోసేపులు కలిసారా లేదా? మాట్లాడరు మీరు? కలవడమే క్రిస్మస్ అండి. ఎవడు జాగాలో ఉండి మాట్లాడతారండి క్రిస్మస్ అని? ఇప్పుడే ఈ టీమల్లో చెప్పింది క్రీస్తునాడు పుట్టాను, క్రీస్తునాడు ఊరు దాటినిచ్చి ఇంకో బ్యాచ్ వచ్చింది. క్రీస్తునాడు ఇందాక చెప్పారు కంటే వాళ్ళు వేరే చచ్చి ఆ ముక్క ఇద్దరు కలిసి చెప్తురుగా అంటే వాడికి ఆత్మ లేదన్నా అంటాడు వీడు. వీడిదేమో ఆత్మ. ఆడికి ఉపదేశం లేదన్నా అంటాడు వీడు. ఈ ఆత్మ లేదని నడిచేవాడికి, ఉపదేశం లేదని నడిచేవాడికి, ఆడికేమో ఆత్మ ఉందంట, వీడికేమో ఉపదేశం ఉందంట. ఇద్దరికి కామన్గా ప్రేమ లేదు. దేవునికి స్తోత్రం. నేనేమంటాను, ఉపదేశం లేకపోవటం లోటే, లోపమే, కానీ ప్రేమ లేకపోవటం పాపంగా. వీడు ఒక లోపంతోనన్నా పరలోకం వెళ్తాడు, కానీ నీకు ప్రేమ లేదు కనుక నువ్వు నరకంలో వస్తావు. అసలు అంత మాట అనబాకన్నా. నేను అంటాం కాదురా. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయంలో ప్రేమ లేని వాని యందు నిత్య జీవం ఉండదు, అటే పోతాడు అన్నాడు. చాలామంది దేవుని కృపలో ఎర్రగా సీరియస్గా చూసేవాళ్ళు, అని చూస్తే పళ్ళు పట్టపట్ట కొరికేవాళ్ళు ఇప్పుడు కొంచెం ప్రేమిస్తున్నారు. నాడికి ప్రేమ వచ్చి దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పండి సార్ గట్టిగానో. హల్లెలూయా. క్రిస్మస్ అనే కాన్సెప్ట్ మీకు అర్థమవుతుందా? ఏమంటే కృపా సత్యములు కలిసిపోతే సంతోషం కాదా? దైవమానవులు ఒక్కటైతే సంతోషం కాదా? ఆత్మయు శరీరము ఏకమైతే సంతోషం కాదా? దేవుని రాజ్యం కొరకే మరియు యోసేపులు ఒక్కతాటి మీద నిలబడితే సంతోషం కాదా? మరి ఆనందపడి ఆరాధన చేయొద్దంటావు ఏందిరా నువ్వు పిచ్చోడివా? దేవునికి మహిమ కలుగునుగాక. ఈ పేరు మీద తెగ తింటే తప్పు, ఈ పేరు మీద అడ్డగోలు ఖర్చు పెడితే తప్పు, ఈ పేరు మీద జనాలకి ఇసుకితే తప్పు, ఈ పేరు మీద కొట్లాడుకుంటే తప్పు, ఈ పేరు మీద ఆరాధన చేస్తే తప్పేట్రా.
ఒకడికండి అంత తింగరతనం అండి, మర్చిమరుపు ఎక్కువ అండి. 5 అంతస్తుల నుంచి దిక్కెందుకు వచ్చారు, కలజోడు మర్చిపోయాడు, వచ్చి మర్చిపోయాడు, పెన్ను మర్చిపోయాడు, ఖర్చు మర్చిపోయాడు, అమ్మో వాచిటై తల్లిగారు వేశారు, కింద పడిపోయి వాచి, పెన్ను, కళ్ళజోడు, ఇక మిగిలింది ఖర్చు, అన్నీ ఏ భాగం అన్నీ వచ్చి తీసుకుంటాను. నాశనం చేయవలసింది చేసావా? అసలు ఏమైంది ఖర్చీపు? ఇట్లాంటి వాళ్ళు అండి ప్రసంగం. మీ దండం పెడతాను, అయ్యో మంచి వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మంచిగా చెప్పారా? మనస్ఫూర్తిగా దేవునికి మహిమ కలుగునుగాక. సరేనయ్యా, ఇంతకీ నేను చెప్పిన మాటలు కరెక్టే, కానీ మరి ఎంతకంటే అందరితో కలిసిపోతాం, కానీ ఇవాళ నుంచి కొద్ది గొప్ప ప్రేమ చూపిస్తాం, కానీ అది అసలు కూటం. మరి 1000 రూపాయలు ఇచ్చేవారు ఎంతమంది చేతులు వెళ్తాను? ఆ దరిద్రమే ఉండదు ఈ కూటంలో. చిచ్చే పనికి మళ్ళీ పని అది కాదు. ఇకనైనా సహోదరులతో కలుస్తామన్న వాళ్ళు కావాలి, సాటి సంఘాలతో కలుస్తామన్న వారు కావాలి, దూరం పెట్టిన వాళ్ళని ఏకం చేస్తామన్నవాడు కావాలి, పెద్దగా వెలిగా చూస్తున్న వాడిని కలుపుకునేవాడు కావాలి. అదిరా హ్యాపీ క్రిస్మస్ అంటే. ఉపదేశం పేరు మీద, ఆత్మ పేరు మీద, అభిషేకం పేరు మీద నువ్వు ఇంకొక సహోదరిని పక్కన పెట్టి దూరం పెట్టి దోషిగా చేసి నువ్వు చేసేది ఏందిరా పండగ? నీ బతికే దండగ అయిపోతుంది, జాగ్రత్త. కలిస్తేనే క్రిస్మస్ అంటలేదు మీరు. ఎన్ని చెప్పాను నేను ఇప్పటికి? చాలా చెప్పేసావు బాబా. సింపుల్గా ఒకటే, వినబడుచున్నది కనబడితేనే అనండి. విడివిడిగా సంబంధం లేని వాళ్ళు కలిసిపోతేనే దేవునికి స్తోత్రం కలగనగా. హల్లెలూయా, హల్లెలూయా. వాగ్దానాలు నెరవేర్పే, ప్రవచనాలు నెరవేర్పే దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. అవును దైవజనుడా, ఇవన్నీ నిజమే, కానీ అనాదిగా వినబడుతున్న వాక్యం మనుషులు కనబడిందిగా, కృపయు సత్యము ఏకమైపోయాయిగా. ఇవన్నీ నేడు కూడా జరగాలంటే ఏం చెయ్యాలి? ఆ ఒక్క మాట చెప్పుకు వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం. అందుకే అది మౌడసలు కూటం పెట్టింది. దేవునికి స్తోత్రం. మీకు అర్థమైందా? క్రీస్తు జన్మించలోకాన అట్లండి, అది తెలీదు అనమాట. ఇప్పుడంతా లేటెస్టే. అప్పుడు పాక పెట్టి గడ్డి పెట్టి, అప్పుడు ఎర్ర టోపీ ఒకటి పెట్టి, ఓ నన్ను పెట్టి, ఓ పిల్లకి 2 రెక్కలు తగిలించి ఆ పిల్ల పని ఇంతే. ఈడు పండగగా నా పిల్లకి వచ్చింది సిలువ. పాపం 2 గంటల మూల నుంచి అంటనే ఉండాలి. ఇంటికి వెళ్ళాక అలమ్మ కొబ్బరి రోజు ప్రార్థన చేద్దా, అయ్యా నా బిడ్డను కాపాడు. పనికి మళ్ళీ పండగ ఏంది నా చేసే పనులు? అసలు దేవదూతలు ఆడపిల్లలు ఉంటారు? అసలు తెలివి ఉందా నీకు? మరి దేవదూత అనగానే ఆ పిల్లకి ఎందుకు గౌనేసి నుంచో పెట్టు స్టేజ్ మీద? ఎన్ని పనికి మళ్ళీ సినిమా తెలివితేటలు ఎక్కడ చూసి ఉంటాడు ఇటు దరిద్రం. సినిమా నాలెడ్జ్ ఇది, బైబిల్ నాలెడ్జ్ కాదు. దేవదూతలందరూ దేవుని కుమారులని వాక్యంలో ఉందండి. దూత వచ్చింది, తెచ్చింది, చెప్పింది ఏంట్రా? దేవుని కుమారులండి బాబాళ్ళు. వాక్యానుసారమైన భావన, వాక్యానుసారమైన భాష, అది కదా. వాక్యాన్ని బట్టి ప్రభుని బట్టి సంతోషించాలి. అది కిస్మిస్ అంటే తినేసి కేకులు, అర్ధరాత్రి 1 గంట కూడా వేడి రాత్రి 1 గంట కూడా వేడి బిర్యానీ పెట్టాడనా? ఐ వాజ్ రియల్లీ వెరీ మచ్ హ్యాపీ ఫర్ దాట్. వీడు మంచులో తడిసిపోయితే వేడివేడి బిర్యానీ పెట్టినందుకు ఇక్కడికి ఆనందంగా ఉందంట. పాపంలో మునిగిపోయి నువ్వు కోసం ప్రభు దిగి వచ్చాడు. అది తెలుసుకోరు ఫస్ట్. ఎంతసేపు నిలువా పెట్టి అది 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 చూడరా. అర్ధరాత్రి 1 గంటకి తలుపు కొట్టిన ఆడు తలుపు తీశాడు సార్. దట్ వాస్ రియల్ క్రిస్మస్ ఫర్ మీ. సోచ్ మరి నీ తలుపు కొడతాడు యేసుప్రభు తీసేవరా? మరి ఇంకేంద్ర క్రిస్మస్ నీకు? ఈ క్రిస్మస్ ఇలా నెరవేరడానికి కారణంగా దేవుడు కొందరిని వాడుకున్నాడు. అవునా కాదా?
5 నిమిషాల్లో ముగించేస్తాను అనుకోవటం, ఇంకేం లేదు, అయిపోయింది. ఎట్లారా శ్రద్ధగా వినండి. నేటి దినాల్లో కూడా వాళ్ళు ఉండాలి. ఆమేన్. ఇప్పుడు వినండి. ఆ దినమున క్రీస్తు నరావతారిగా భూమి మీద అడుగుపెట్టినట్లుగా దేవుడు కొందరిని వాడుకున్నాడు అంటే, ఈరోజు కూడా అనేకుల హృదయాల్లో ప్రభువు జన్మించున్నట్లుగా దేవుడు ఇంకొందరిని వాడుకోవాలనుకుంటున్నాడు. ఆయన వాడుకునే పాత్రలో నీ ఉంటే నీకు ఇష్టమేనా? కొంచెం గట్టిగా. అలా నీ ద్వారా ప్రభు ఇంకొందరి హృదయాల్లో బ్రతుకుల్లోకి వస్తే నీకు ఇష్టమేనా? దాని పేరే రియల్ క్రిస్మస్. హల్లెలూయా. సండే స్కూల్ క్రిస్మస్, యూత్ క్రిస్మస్, ఉమెన్ క్రిస్మస్, సిటీ క్రిస్మస్, సెమీ క్రిస్మస్, ప్రీ క్రిస్మస్. యూ వాంట్ రియల్ క్రిస్మస్. ఎన్నిటి యొక్క పరమార్థం అదే. ఆ రియల్ క్రిస్మస్ కోసమే ఇంతమంది తిప్పలబడ్డారు. మరి ఎలా? ఆ దినమున దేవుని చేతిలో ఈ మహత్కార్యమునకు వాడబడినటువంటి వారే ఈ భూమి మీద నేటి దినములలో కూడా ఉండాలి, కావాలి. తద్వారానే ఆ రియల్ క్రిస్మస్ మళ్ళా వస్తుంది అని చెప్తున్నాను నేను. అందులో మొదటి కేటగిరీ నెంబర్ 1. ప్రభువుకు స్తోత్రం చెప్పండి. దయాప్రాప్తురాలా నీకు శుభం, నీవు గర్భము ధరించి కుమారుని కనాలి అని చెప్పారు ఒకరు. ఎవరు వారు? గబ్రియేలు అనండి. నా పాయింట్ ఏంటంటే, అప్పటికి ఆ బిడ్డకి ఏమైంది? ప్రధానమైంది. ఆమె పరిశుద్ధురాలైన కన్యక. ఆమె ఇంకా వివాహము కాలేదు. ఆమె పురుషుని ఎరుగని పవిత్రురాలైన కన్యక. వినండి బిడ్డలారా, జాగ్రత్తగా ఈ మాట వినండి. అట్లాంటి బిడ్డ దగ్గరికి వెళ్ళి, అలాంటి ఇంటికి వెళ్ళి, బిడ్డా నీకు ప్రధానమైందని తెలుసు, రేపో మాపో వివాహం అని తెలుసు, నువ్వు పరిశుద్ధురాలివని తెలుసు, కానీ లోకరక్షకుడు సృష్టికర్త ఈ భూమి మీదకి అడుగు పెట్టాలనుకున్నాడు, నరావతారిగా రావాలనుకున్నాడు. అందుకు నీ శరీరాన్ని ఆయనకు సాధనంగా, వాహనంగా, ఆలయంగా చేయాలనుకున్నాడు. నీ ద్వారా రక్షకుడు లోకానికి వస్తానంటున్నాడు. ఇప్పుడు నువ్వు వాక్యమును గర్భమును ధరించాలి బిడ్డా అని చెబితే, బాబోయ్ ఇది ఎట్టి మాట, నేను కన్యకనయ్యుండగా ప్రధానమయ్యుండ వివాహం కాకమునిపే నేను గర్భవతినైతే ప్రపంచం హర్షిస్తుందా? ఏందయ్య గారు బైబిల్ మూసేశారు? 1వ పాయింటే ఇంకా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శ్రద్ధగా నా మాట వినండి అయ్యలారా, గమనిస్తున్నారా? దేవుని వాక్యం తేటగా తెలియజేస్తుంది. పాయింట్ మీరు వినాలి బిడ్డలారా, శ్రద్ధగా గమనించాలి. ప్రధానమైపోయిన పిల్ల, రేపో మాపో పెళ్లి కావలసిన పిల్ల, పెళ్లి కలతో ఆనందముతో ఏర్పాట్లో మునిగి తేలుతున్న గృహం, అలాంటి ఇంటికి పంపించబడ్డ ఒక వర్తమానికుడు, ఒక ప్రసంగి, ఒక దూత, ఒక దైవ సేవకుడు గబ్రియేలు వచ్చి మాట్లాడుతున్నాడు, బిడ్డా ఇవన్నీ నిజమే, కానీ నువ్వు గర్భము ధరించాలి దేవుని వాక్యాన్ని. ఇది దేవుని చిత్తం, దేవుని ఏర్పాటు. నేను అంటున్నాను, పేటర్ గారు నువ్వు ఏ క్లాస్ అయినా ప్రసంగికుడిగా ప్రపంచం అంతా వాడబడుతున్నావు, సంతోషమే, కానీ ఇట్లాంటి సమాచారం ఒక ఇంటికి చెప్పమని దేవుడు చెప్తే అంత సులువా మనం చెప్పడం? వెళ్ళి ఎన్ని వేవేల మందిలో మాట్లాడగలిగాం. శ్రమలో, కరువులో, కష్టములో, కడుపులో ఆకలికి అల్లాడిపోతుంటే కూడా ఓపిక లేకపోయినా కష్టపడి వాక్యం చెప్పాం. అన్నీ సాధ్యమయ్యాయి. శ్రమల మధ్యలో కూడా దూషించబడి, నిందించబడి, అవమానపరచబడి అసలు ఏమీ జరగనట్టుగా చిరునవ్వు ముఖం పెట్టుకొని వాక్యం చెప్పాం. కానీ ప్రధానమైపోయినా రేపో మాపో పెళ్ళి కావాల్సిన ఇంటికి వెళ్ళి, బిడ్డ నువ్వు ఇప్పుడు గర్భం ధరించాలి, దేవుని చిత్తం అని చెప్పగలమా? కుదురుద్దా? వాళ్ళు అంగీకరిస్తారా? స్వీకరిస్తారా? హర్షిస్తారా? నువ్వు దైవజనుడువా, దయ్యంజనుడువా? మా మేలు కోరుకుంటున్నావా, కీడు కోరుకుంటున్నావా? ఇప్పుడు మేము గర్భవతి అయితే మా పెళ్ళి ఆగిపోదా? మా ఇంటికి అవమానం రాదా? 10 మంది 10 రకాలుగా మాట్లాడరా? నువ్వు మా క్షేమం కోరుకునేవాడివి కాదా? మా కోసం ప్రార్థన చేయవా? నువ్వు మేము ఏమైపోయినా నీకు సంబంధం లేదా? యోనా గారు ఏమన్నారు? నువ్వు చెప్పింది కరెక్ట్గా వెళ్ళిన దుర్మార్గులలో కరెక్టా? నువ్వు చెప్పింది మరి
కానీ చెప్పిన వేస్ట్ వాళ్ళు ఏండ్రో వేస్ట్, అందుకే వెళ్ళిపోయాను. మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ అప్పగించావు, వేస్ట్ ఇదంతా. ప్రజల స్పందనను బట్టి, ప్రజలు స్వీకరిస్తారా తృణీకరిస్తారన్న దాన్ని బట్టి, ప్రజలు కానుకిస్తారా కొడతారన్న దాన్ని బట్టి వాక్యం చెప్తే నువ్వు ఎవడివా అసలు? స్వీకరించిన తృణీకరించిన అంగీకరించిన ఎదురుదాడి చేసిన దేవుడు చెప్పమన్న మాట చెప్పే నిబద్ధత, యథార్థత, అభిషేకం, రోషం నీకుంటే కదా నువ్వు వర్తమానికుడివి. ఉండాల్సిన ఉపదేశానికి కొంచెం నువ్వు కొత్తిమీర మసాలా వేసి, దానికి కొంచెం షుగర్ కోటింగ్ ఇచ్చి, దాన్ని కొంచెం అట్టట్ట మార్చి, యాక్చువల్గా ఇలా చేయాలి కానీ ఇలా కూడా పర్లేదని మార్చి, జనాల్ని ఏమార్చి తప్పదే. ప్రధానమైపోయిన కన్యక రేపో మాపో పెళ్లి కావలసిన కన్యక పెన్నింట్లోకి వెళ్ళి బిడ్డ ఇవన్నీ నిజమే, కానీ ఇప్పుడు దేవుని చిత్తం ఏమనగా నువ్వు గర్భమున. ఆ మాట చెప్పడం ఎంత కష్టమండి. ఎంత కఠినమైన వార్తైనా మాటైనా దేవుడు చెప్పమన్నది చెప్పమన్నట్టు చెప్పగలిగిన వర్తమానికులు ఉంటేనే ఇలాంటి సంతోషం సాధ్యమైతే. మీరు అటు సప్పిడి దెబ్బలు కొట్ట మాకు దండం పెడతాను. మీరు పెద్ద కొండ ఒకటి పెట్టి కూర వంటకము చేయించున్నారు శిష్యులు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మీకు అర్థమైందనుకుంటా. మీ విశ్వాసం గొప్పదే. దేవుడు మీ విశ్వాసమును గణపరచునుగాక. ఆహా, బహు తెలివైన భక్తులు రా. హల్లెలూయా. బిడ్డలారా గమనించండి, ఇలాంటి క్రిస్మస్ నేడు దినమున కూడా ప్రజల గుండెల్లో నెరవేరాలంటే, యేసు అనేకుల హృదయాల్లో జన్మించాలంటే ఎలా సార్? ఏం చేద్దాం? దీనికి ఒక కమిటీ అక్కర్లేదని చెప్తాను నేను సింపుల్గా. దేవుని వాక్యమును ప్రజల స్పందనపై లెక్క వేయకుండా, చెప్పమన్న మాట చెప్పమన్న చోట చెప్పమన్నట్టుగా చెప్పగలిగితే హ్యాపీ క్రిస్మస్ వచ్చి తీరుద్ది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇలాంటి క్రిస్మస్ మన జీవితాల్లో, మన తరంలో కూడా సంపూర్ణంగా నెరవేరాలంటే దేవుడు చెప్పమన్న మాట చెప్పమన్న చోట చెప్పమన్నట్టుగానే చెప్పాలి. కొంచెం దానికి షుగర్ కోటింగ్ తేటగా. ఆమేన్. పౌలు గారట ఎప్పుడు సిలువను గురించి చెప్పేవారంట. మన అయ్యగారులు సిలువ ఫలాలు మాత్రమే చెప్తారు. తేడా లేదా? మాట్లాడరే తెలివితేటలో. సిలువను హత్తుకొనమని లోగడ పలుమార్లు చెప్పాను, ఇప్పుడు నువ్వు ఏడ్చుచూ చెప్పుచున్నాను అనలేదా పౌలు గారు? దేనికి కౌగిలించుకోవాలి మనం? కబురును చేసా ఖర్చీపు రాత్రి అంతా కూడా గుండెల్లో నొప్పండి. ఆ ఖర్చీఫ్ అలాగా పెట్టుకొని పడుకున్నానండి. ఖర్చీఫ్ నత్తుకున్న దాంట్లో దశం భాగం యేసుప్రభువు నత్తుకుంటే నీకు ఎప్పుడో పరలోకం దొరుకును. చెప్పరే ఏమిటి పాయింట్? ఎలాంటి వాళ్ళు కావాలి మనకి? కలిపి చెరిపేవాళ్ళు కావాలా? పొగిడేవాళ్ళు కావాలా? ఒక వాక్యం చదివి గంట సేపు లేనిపోని. ఒకసారి అండి మేము అమెరికా వెళ్ళినప్పుడు అండి వెళ్ళేవాళ్ళు బాబు, వీడికి అమెరికా వెళ్ళినట్టు తెలియాలి. ఇప్పుడు మనకు మెయిన్ అది. మరి మన అమెరికా దేశంలో ఓహో మరి ఆ విధంగా చూచినట్లయితే వీడికి తెలుగు మర్చిపోయినట్టుగా మాట్లాడతాడు వీడు. దేవునికి చుమ్మము ఓహో ఎరా ఏంటంటే అప్పుడు పక్కన చెప్తా మొన్నే అమెరికా నుంచి వచ్చాడు. వీడికి అదే కావాలి. ఇప్పుడు ఎంత అయిపోతాడు మనిషి. ఆయా దేశములలో అనేక ప్రాంతములలో వీడు చెప్పేవాడే ఊగిపోతుంటాడు. ఇందుకురా ఎడవుడి. నాకు మహాశిరాకు. విన్నావా? నేను ఇది మొదలెడితే కొత్తలో అన్నాడు, కొత్తలో ఎలాగే ఉంటుంది, కొంతకాలం పోతే నీకు అలవాటు అయిపోద్ది అన్నాడు ఓ పెద్ద ఆయన. ప్రభు కృపలో 30 సంవత్సరాలు వచ్చినాయి, అలవాటు అవ్వాల. ప్రేమతో మా ఊడు సన్మానం చేసే కుర్చీ చేశాడు నాకు. ఇన్నేళ్ళుగా ఆలోచిస్తుంటే ఇవాళకి వచ్చాడు మా ఊడు. అసలు మా ఊరు కుర్చీ చేయకూడదని నేను వెళ్ళి దాని వెనకాల దాక్కున్నాను. నేను తీసుకెళ్ళి అవతల భార్య దేవునికి స్తోత్రం. ఆయన ప్రేమ అయింది, మన సమర్పణ మందే. ఎవరిలో ఇక్కలు వాళ్ళు ఉండాల. స్తోత్రం చెప్పరే.
మరి మా అధ్యక్షుడు అప్పుడు దాకా నడిపాడు కానీ అసలు ఎవరిని కేకేయకుండా సైలెంట్గా అందరిని చూమన్నాడు. తర్వాత మనకుందాం ఉండు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది బక్క ప్రాణం అనుకున్నారు, చాలా గట్టి ప్రాణం అండి బాబు. దేవునికి స్తోత్రం చెప్పండి. అత్యంత బలహీనంగా కనపడుతూ బలమైన సేవ చేస్తున్న మంచి యవన సేవకుల్లో కుమారుడు ఒకడు. దేవునికి స్తోత్రం. అతను మోయాబు నుండి బెత్లెహేముని తేవటంలో దేవుడు ఈ గాడిదని వాడుకున్నాడు. అందుకని మేము ఎంతో సంతోషపడుతుంటాం. ఎత్తుకొచ్చి వదల పడేశాను అంతే. దేవునికి స్తోత్రం కలుగునగా. సఫలు కూడా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈనాడు అలాంటి సత్యము క్రిస్మస్ నెరవేరాలంటే ఏం చేయాలి చెప్పండి? దేవుని వాక్యమును ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించే దైవజనులు కావాలి. అవునా వద్దా? అలాంటి వాళ్ళు కావాలా వద్దా? కావాలి. కానీ మన ఊరు వచ్చిన తర్వాత మనం సిలువ వేసి రాళ్ళతో కొట్టి చంపేయాలి అయినా పర్లా, అదే చెప్పాలి. ఇప్పుడు ఏ మాట చెప్తే ఇజ్రాయేలులకి యూదులకి కోపం వస్తుందో ప్రభుకి తెలీదా? మరి ఆ మాట కొంచెం పాలిష్గా జాగ్రత్తగా చెప్తే దెబ్బలు తప్పునుగా. దెబ్బలు తప్పును, మనకు రక్షణ తప్పును. తెలివిలేని పనికి మన లాజికల్ అని వాడబాకండి. దానివల్ల కదా రక్షణ వచ్చింది. మొన్న ఒక చోట స్వార్థ ప్రకటిస్తున్న వ్యక్తిని గాయపరిచారని తెలిస్తే అన్యులు ఎవరైనా మాట్లాడితే అనుకోవచ్చు ఒక పాస్టర్ అంటాడు. మరి అందుకే మీరు జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలంటే ఏంటి? దృష్టిలో చెప్పకూడదు, అసలు ప్రకటించకూడదు. ఈయన్ని రేపు పొద్దున యేసుప్రభు పరలోకం వస్తే డౌటే, ఈడు వస్తే ఒకవేళ యేసుప్రభు నా కొరకు నువ్వేం చేసేవారు ప్రభా, చాలా తెలివిగా ఏం చేయకుండా కూర్చున్నాను ప్రభా. వీడి పితామహుడు మూల పురుషుడు ఉన్నాడు, వీడికి రుమాలు కట్టిన దాచినోడు, వాడికి నెంబర్ 1 వారసుడు వీడు. నువ్వు పెట్టని దానిని ఎత్తువాడవా, నీవు విత్తని దానిని ఎందుకు వచ్చిన సవని రుమాల్లో కట్టిపెట్టా తీసుగా అన్నాడు. తీసుకుని ఒకటిని 10 చేసిన వాడికి ఇచ్చి ఈయన్ని శబాష్ అంటాడకుంటే 2 కాళ్ళు చేతులు కట్టి అవతల భార్య అంటారు అన్నాడు. అయ్యో ప్రభు అంటే నోర్మై ఇప్పటికీ చాలా ఎక్కువ మాట్లాడి వెళ్ళిపోను అన్నాడు. దేవుని వాక్యాన్ని ప్రకటించేవాడు కావాలి. చెప్పరే, జైల్లో నుంచోబెడితే కోర్టుకు తీసుకొస్తే బోన్లో నుంచున్నారు ఎవరు? పౌలు గారు. నీవు చెప్పుకొనవలసింది ఏమైనా ఉంటే చెప్పుకో అన్నాడు జడ్జి గారు. అయ్యా తమ యథార్థవంతులు, అద్భుతమైన జడ్జి గారు, న్యాయం కలిగిన వారు, మీ దగ్గర నా బాధ చెప్పుకునే ఛాన్స్ రావటం దేవుని కృపగా భావిస్తున్నాను, మీకు నా ప్రేమ ఉందన్నాడు. అని సంతోషపడ్డాడు. అయ్యా తమరు ప్రవక్తలను నమ్ముచున్నారా అన్నాడు ఈ బోన్లో ఉన్న పౌలు గారు. జడ్జి గారు అంటాడు, నన్నింత సులభముగా క్రైస్తవుని చేయి చూచుచున్నావే, కోర్టు రేపటికి వాయిదా అన్నాడు. పోతనే ఉన్నాడు దారిపడి. హల్లెలూయా. ఇప్పుడు ప్రవక్తలు నమ్ముతున్నారు అంటే యేసుప్రభుని నమ్మాల్సి వస్తుంది. నమ్మట్లేదంటే యూదులు రాళ్ళతో కూడా చంపుతారు. నువ్వు భలే రిస్కులో పెడతావురా నన్ను, వామ్మో అనేటి పోతనే ఉన్నాడు దారిపడి. పేక మీద కత్తి పెట్టి జైల్లో పెట్టి సామశత కొట్టి కోర్టులోకి తీసుకొస్తే అక్కడ నుంచొని 1 నిమిషంలో సువార్త చెప్పేస్తుంటే పెద్ద మనిషి వీడు 50 ఏళ్ళు పడి అదే ఊర్లో తగలబడి ఒక్కడికి చెప్పడు. వీడు హ్యాపీ కిస్మస్ జ్వరమే పనికి మళ్ళీ మాట్లాడుతున్నావు. రోషం ఉండాలిగా మనిషి అన్నాక నువ్వు అసలు. ఇప్పుడు చూడు మళ్ళీ ఎవరు కూటం పెట్టినా బైబిల్ వేసుకెళ్ళిపోయి పదే పదే ఆ ఒక్క నోటే అది అట్టుకొని వెళ్ళు మాసం కొట్టుకాడికి. అసలు నీకు కరెక్ట్గా బుద్ధి రావాలంటే అది అట్టుకొని నువ్వు చేపల మార్కెట్కి వెళ్ళాలి. వాళ్ళు ఇస్తారు కరెక్ట్గా నీకు. ఇప్పుడు చేపలు కొన్న మొక్కమేనా అనరా? మా మార్క్ గారిని అడిగి చెప్తారు. చేపల గురించి ఆయనకు తెలిసినందుకు ఇంకెవడికి తెలియదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఒకసారి కృష్ణానదిలో ఈత కొడుతుండో చూశాను నేను. చేప పని చేయట్లేదు ఆయన ముందు, దూసుకెళ్ళిపోతున్నాడు. హల్లెలూయా. నువ్వు కోరుకున్న సందా ఇస్తాను, నాకు కూడా ఈత నేర్పమన్నాను. నీకు కష్టంలే అయ్యా, నాకు సందా వద్దు ఏమొద్దు కానీ వెళ్ళిపోయాడు. నేను కొద్ది గొప్ప నేర్చుకొని మా పీటర్ నేర్పుదామని చూసా. కొర్రమైన సేవ జారినట్టు జారిపోయి దొరకల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బిడ్డలారా, ఒక సత్యాన్ని మీలో పెట్టడానికి నేను ప్రయాసపడుతున్నాను. ఏంటి తెలిసిన?
దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవాళ్ళు వస్తే తప్ప వాక్యం నెరవేర్పు మనం చూడలేం. ఇలాంటి క్రిస్మస్ నేడు కూడా నెరవేరాలంటే ఏం చేయాలంటావా? నెంబర్ 1, వాక్యమును కలిపి చెరపకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్పే దైవ సేవకులు కావాలి. ఆమేనండి. హల్లెలూయా. 2వ కేటగిరీ, ఒకవేళ వాళ్ళుంటే నెక్స్ట్ ఎవరు కావాలి? ఆ వాక్యమును అయ్య బాబోయ్ నా వల్ల కాదు, పరువు పోద్ది, నాకు ఇబ్బంది అనకుండా, ఒక్క క్షణం ఆలోచించకుండా నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని అనాదిగా వాక్యమయ్యున్న దేవుణ్ణి తన శరీరములోనికి అంగీకరించిన సమర్పణ కలిగినటువంటి పరిశుద్ధుడు కావాలి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. సింపుల్గా దేవుడు నరావతారం ఎత్తి రావాలనుకుంటున్నాడు బిడ్డ. దాని కొరకు నీ శరీరాన్ని ఆయన కోరుకుంటున్నాడు. సమర్పించుకుంటావా అన్నారు. వెంటనే ఏమన్నది మరియమ్మ? నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. అంటే ఏం చేసిందండి మరియమ్మ? చెప్పండి గట్టిగా. మాకు మరియమ్మ అంటే ఇష్టం అంటారు, మరియమ్మ అంటే గౌరవం అంటారు, మరియమ్మకు వందనం అంటారు. మరి మరియ యొక్క సమర్పణ ఎదురా తన జీవితాన్ని పణంగా పెట్టింది మహాతల్లి. తన యవన జీవితాన్ని బలిపీఠం మీద పెట్టింది. తనకు పెళ్ళి అవ్వకపోయినా పర్లేదు, తనకి ఏ సుఖం అక్కర్లేదు, ఏ సరదా అక్కర్లేదు, సంతోషం, చివరికి పరువు పోయినా అవమానం కలిగిన కళ్ళ తల్లిదండ్రులు ఇంట్లోంచి వెలివేసినా పర్వాలేదు, కానీ నేను దేవునికి ఉపయోగపడితే, నా శరీరం ద్వారా దేవుని రాజ్యానికి ప్రయోజనం కలిగితే, నేను అవమానపరచబడితే, సిలువ వేయబడిన బాధనే పడితే, నష్టాన్ని కష్టాన్ని నిందని శ్రమను నేను పడితే, నా ద్వారా లోకానికి రక్షకుడు అందుతాడంటే నా శరీరాన్ని సమర్పించుకోవడానికి సిద్ధం బాబు అని ఆ కన్యక చిన్న వయసులో సమర్పణ చేయబట్టి కదా హ్యాపీ క్రిస్మస్ అని తెగ కేకులు తింటున్నాం ఒక్కొక్కడమే. నా మాటినో, వాక్యమును ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించే దైవజనులు కావాలి. 2, వాక్యం ఎంత కఠినంగా ఉన్నా, తొలి చేసినట్టుగా ఉన్నా, కొన్ని ఆనందాలు సౌభాగ్యాలు కోల్పోయే అంత ప్రమాదం కనబడుతున్నా, ఆ వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా స్వీకరించి సమర్పణలోకి వచ్చే బిడ్డలు కావాలి. అనండి ఆ మాట, సమర్పణలోకి వచ్చే బిడ్డలు, తమ శరీరములో సమర్పణ కలిగిన బిడ్డలు. తలంపంత నీదే యేసయ్యా, మనసంతా నీదే, నిజమే కాదంటం లేదు, శరీరములోకి సమర్పణ రావాలి. శరీరాన్ని ఆ కార్యం కొరకు సమర్పించుకోవాలి. బిడ్డలారా, శ్రద్ధకి మాటలు వింటున్నారా? యేసయ్య అంటే ఇష్టమే, పరలోకం అంటే ఇష్టమే, తండ్రి అంటే ప్రేమే, బైబిల్ అంటే గౌరవమే, పరిశుద్ధాత్మ అంటే ఆశే. కానీ దేవుని రాజ్యము కొరకు, దేవుని చిత్తము కొరకు, దేవుని కార్యము కొరకు, ఆత్మ రక్షణ కొరకు నీ శరీరమును సమర్పించే మనస్సు నీకుందా? వాక్యమును ఉన్నది ఉన్నట్టుగా కలిపి చెరపకుండా ప్రకటించే వాళ్ళు కావాలి. నెంబర్ 1. నెంబర్ 2, దేవుని వాక్యం కొరకు, దేవుని చిత్తం కొరకు, దేవుని రాజ్యం కొరకు శరీరములో సమర్పణ కలిగిన వారు కావాలి. సమర్పణ ఎక్కడ కావాలి? నా మనసులో ఉందని కాదు, సమర్పణ నీ శరీరంలో కూడా కనపడాలి. గట్టిగా ఆమేనండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. 3వ వ్యక్తి పేరు నేను చెప్తున్నాను. 1 దూత, 2 3వది ఎలిజబెత్. ఎవరండి? ఈనాడు గారికి ఏం పేరు పెట్టాను తెలుసా? ప్రోత్సహించువారు అనండి. ఆవిడ తన దగ్గరికి వచ్చి, అమ్మా వందనం పాస్టమ్మ గారు, ఆంటీ ప్రైజ్ ది లార్డ్ అనగానే, ఏమిటమ్మా ఇలా వచ్చావు అని నామమాత్రపు పలకరింపులు కాకుండా ఏమని తెలిసిన, ఆహా నా ప్రభు యొక్క తల్లి నా యొద్దకు వచ్చుడు నాకు ఎలాగో ప్రాప్తించెను. అమ్మో అమ్మో అమ్మో, ఎంత అదృష్టం, ఎంత సంతోషం, నా ప్రభు యొక్క తల్లి నా దగ్గరికి వచ్చింది. ఈవిడేమో పాస్టర్ అమ్మ, ఈమె గర్భంలోనేమో ప్రభు సేవకుడు ఉన్నాడు, ఆవిడేమో ఈవిడి విశ్వాసి, ఆమె కడుపులోకి లోకరక్షకుడు వచ్చేసాడు. ఏయ్, నీ కడుపులోకి రక్షకుడు వచ్చాడని పోజు కొడుతున్నావటే, ఇది నా ప్రార్థన ఫలితం కదా? మొక్కలే నా ఎదురుగా కూర్చుంటావా? యూ లిటిల్ ఫెలో. అమ్మో అమ్మో అమ్మో, నా ప్రభు యొక్క తల్లి
ఈమె పాస్టమ్మ గారి కడుపులోనేమో సేవకుడు, విశ్వాస కడుపులో లోకరక్షకుడు. ఇంతన్నా బాధపడింది అండి, అసూయపడింది అండి, ఎంత ఎంకరేజ్ చేసింది, ఎంతో అమ్మో నా ప్రభు తల్లివిరా, నువ్వు నా దగ్గర రావటం సంతోషం, నీ స్వరం విన్న గర్భంలో శిశువు ఆనందపడుతున్నాడు రా. నిజమే అయితే కూడా చెప్పటాక నోరు రాదు మా తల్లులకి. ఏదో ఒక కృపవరం పొందేపటికి మిడిచిపడుతున్నావు, తగ్గించుకుంటే రేపు కృప. వరం పొందటం కాదు, తగ్గింపు ముఖ్యం. కార్యాలు కాదు, ప్రవర్తన ముఖ్యం. మనస్ఫూర్తిగా పిల్ల వాడబడకుండా జడిసిపోయి చచ్చిపోయేలాగా అదరగొట్టి పంపించేస్తారు కదా. ఏమో తగ్గించుకుని మరి ఎంత ఘనపరిచి ప్రోత్సహించి పంపింది. ఈ కడవరి కాలములో కూడా అనేకుల జీవితంలో యేసు జన్మించిన నిజమైన క్రిస్మస్ రావాలంటే, ఈ గొప్ప రక్షణ కార్యము సంపూర్ణం అవ్వాలంటే దేవుని వాక్యమును ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించేవారు కావాలి. దేవుని వాక్య నెరవేర్పు కొరకు, దేవుని చిత్తము కొరకు, రాజ్యము కొరకు తమ శరీరములో సమర్పణ కలిగిన వారు కావాలి. మూడవది, అలాంటి సమర్పణ కలిగిన వారిని ప్రోత్సహించే వాళ్ళు కావాలి. విమర్శించడం కాదు, తందనాలు అవటం కాదు, లేనిపోని పేచీలు పెట్టి కొర్రీలు పెట్టి ఏడిపించడం కాదు. నీ వల్ల కాదా, ప్రోత్సహించి అట్లీస్ట్ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నాలుగవది యోసేపు అనండి. మరియ గర్భవతి అయినదని తెలుసుకుని రహస్యముగా విన్నాన్ని తన పని తాను చేసుకుందామని సైలెంట్కి వెళ్ళిపోతున్నాడు. ఎంత మంచి మనసు కదా. ఎందుకు ఆడపిల్ల జీవితాన్ని 10 మందిలో లాగి తప్పని నిరూపించి పనిష్మెంట్ వేసి పోన్లే దేవుడు చూసుకుంటాడు మనకి ఎందుకని సైలెంట్కి వెళ్ళిపోతుంటే గబ్రియలు వచ్చాడు. ఏమన్నాడు? నాన్న, నీవు అనుకున్నట్టు ఏ తప్పు జరగలేదురా యోసేపు. ఆమె పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించింది. ఆమె గర్భంలో దేవుని వాక్యం పరిశుద్ధుడు, నువ్వు అని చేర్చుకున్నాడు. ఒక్క మాట వెళ్ళిపోయి మరియను యాక్సెప్ట్ చేశాడు. మీరు ఆలోచించండి, ఏదో చాటుమాటు వ్యవహారం కాదుగా. ఇప్పుడు ఆ గర్భము యొక్క బాధ్యత అంతా ఎవరు తీసుకున్నారు? తనది కాని గర్భానికి ఎవడు సార్ బాధ్యత వహిస్తాడు? వెళ్ళిపోయి జనాభా లెక్కలు నిలబడి ఏమి రాయించాడు? మరియ పేరు తల్లి, తండ్రి పేరు ప్లేస్లో తన పేరు, తమ ఇద్దరి కుమారుడిగా. అబ్బా, ఏదో పొడి మాటలు కాదు, రికార్డుల పరంగా, చట్టపరంగా ఎంత అద్భుతం. నీకెందుకు నీది కాని గర్భానికి నువ్వు బాధ్యత నీ భుజానికి ఎందుకురా, నీకు సైలెంట్గా వదిలేరా అని బంధువులు అంటున్నారు, స్నేహితులు అంటున్నారు. సొంత ఇంటి పేరుటేలా ఊరంతా ఇంటింటికి వెళ్తున్నాడు. అమ్మా అంటే ఎవడచ్చే అదబా అని తిడుతున్నారా. అయినా ఒక అనుభవజ్ఞురాలని తల్లిలాగా, ఒక డాక్టర్ లాగా బాధ్యతలన్నీ భుజానేసుకొని ఆమె తల్లి అగునట్లుగా శిశువు కొరకు ఎంతగానో ప్రయాసపడ్డాడు. నా మాటలు వింటున్నారా బిడ్డలారా? సహకరించే వాళ్ళు కావాలి. చెప్పండి. దేవుని చిత్తము నెరవేరినట్లుగా, దేవుని రాజ్యం కట్టబడినట్లుగా, చీకటిలో ఉన్న వారికి వెలుగు వచ్చినట్లుగా, విస్తారమైన ఆత్మలు రక్షించబడినట్లుగా, దేవుని చేత ఎంపిక చేయబడిన వారికి, దేవుని వాక్యమును గర్భమును ధరించిన వారికి, దేవుని వాక్యమును ప్రజలకు అందించడానికి ప్రసవ వేదన పడుతున్న దైవజనులకు సహకరించే వాళ్ళు కావాలి. దేవుని మాటను ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవారు కావాలి. రెండో, ఆ వాక్యమును అంగీకరించి తమ శరీరమును సమర్పించుకునే వాళ్ళు కావాలి. మూడవది, అటివారిని ప్రోత్సహించేవారు కావాలి. నాలుగవది, ఆ వాక్యము లోకమునకు అందునట్లుగా వారికి సహకరించేవారు కావాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకొక మాట అంటాను, సత్రంలో కూడా ఉండనివ్వట్లేదు, ఎవరింటికి రానివ్వట్లేదు. బహుశా ఒక ఆయన తన ఇంట్లోకి రానివ్వాలనుకున్నాడే, మా ఇంట్లో పెద్ద అని ఉంటారా? అయ్యా, నేను మా ఇంట్లో చేర్చుకోవాలన్నది కానీ ఒప్పుకుంటలేదు. కనీసం నా పశుశాల ఉంది, ఈ గండం గడుపుకోండి అయ్యా అని తన పశువుల శాలలోకి ఆ వ్యక్తి అంగీకరించి ఉండవచ్చు. అక్కడికి వెళ్ళగానే పశువులన్నీ పక్కకి జరిగి 2007వ సంవత్సరం 8వ సంవత్సరం రాశాను. ఈ మాసం కవిత అనే పేరు మీద మాసపత్రిక వెనకాల రాస్తూ
ఆనాటి పశువులైనా పక్కకు జరిగి యేసుకు చోటిచ్చాయి, కానీ నీలో ఉన్న పశువులు లేవట్లా, కనీసం జరగట్లా, యేసును రానివ్వట్లా. ఇంకేంట్రా హ్యాపీ క్రిస్మస్ అని రాశాను. 2007-8 అర్థం చేసుకుంటున్నావా? స్థలం ఇచ్చిన వ్యక్తి అనండి. సేవకి మీ ఇంట్లో చోటిచ్చావా? సేవకుడికి మీ ఇంట్లో చోటిచ్చావా? ప్రార్థన చేసుకోవడానికి చోటిచ్చావా? కూడికి పెట్టుకోవడానికి చోటిచ్చావా? ప్రకటించేవారు ఉన్నారు, సమర్పించుకునేవారు ఉన్నారు, ప్రోత్సహించేవారు ఉన్నారు, సహకరించేవారు ఉన్నారు, కానీ స్థలం ఇచ్చేవారు లేరట. ఈ రోజున పౌలు గారిని 6 మాసాలు ఇంట్లో పెట్టి పోషించుకున్నారట అకుల ప్రిస్కిల్లలో. రూఫసు తల్లి పౌలు గారికి తల్లి అయి కొడుకుల కడుపులో పెట్టి చూసుకుందంట. నేను అంటున్నాను బిడ్డలారా, సేవకుడుకు స్థలం ఇచ్చేవారు కావాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. రక్షకుడు వచ్చాడు అని వీధులన్నీ కూడా చెబుతూ 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 వెళ్ళారట గొర్రెల కాపరుల. గట్టిగా ఆమేన్ అనండి. రక్షకుడు దయించినాడట అనుచు గొల్లాలొకరికొకరు అనవాలు చెప్పుకొనుచు అలా వచ్చాడు. రక్షకుడు ఇచ్చాడు. నీ సంఘంలో ఏం జరుగుతుందో, ప్రభు నీతో ఏం మాట్లాడాడో, ప్రభు నిన్ను ఎలా దర్శించాడో, ఎలా మార్చాడో సాక్ష్యం ఇచ్చేవాళ్ళు కావాలి. స్తోత్రం చెప్పండి. 6వ వ్యక్తులు ఎవరు చెప్పండి? సాక్ష్యం. నువ్వు విన్న ఉపదేశం గురించి, నీకు నేర్పుతున్న సేవకుడి గురించి, రక్షించుకున్న ప్రభువు గురించి, నువ్వు పొందిన మేలుల గురించి ప్రకటిస్తా, సాక్ష్యం ఇస్తా వెళ్ళేవారు కావాలి. ఆమేన్. 7వది చెప్పండి. 7వది యేసును ఆరాధించి తమ విలువైన కానుకలు ఇచ్చేవారు కావాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఒట్టి మాటలు చెప్పి వెళ్ళిపోయారా? వాళ్ళు వెండి, బంగారము, సాంబ్రాణి, బోలము, విలువైనటువంటి కానుకలు యేసుకు సమర్పించారు. సేవకు ఆర్థికంగా సహకరించేవారు, కానుకలు ఇచ్చేవారు కావాలి. గట్టిగా ఆమేన్ అనండి. నేను ఒక 7 మాటలు చెప్పాను. దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా ప్రకటించేవాళ్ళు కావాలి. 2, ఆ వాక్యమును స్వీకరించి తమ శరీరంలో సమర్పణ కలిగిన వారు కావాలి. 3, అట్టి వారిని, దేవుని వాక్యమును గర్భమును ధరిస్తున్న వారిని ప్రోత్సహించేవారు కావాలి. వాక్యమును అందించడానికి ప్రసవ వేదన పడుతున్న వారిని ప్రోత్సహించేవారు కావాలి. 4, అట్టి పరిశుద్ధులకు సహకరించే వాళ్ళు కావాలి. 5, తమ హృదయములో, తమ ఇండ్లలో దేవుని సేవకు స్థలం ఇచ్చేవారు కావాలి. 6, పొందిన మేళ్లను, ఉపదేశాన్ని, సంఘాన్ని గురించి సాక్ష్యం ఇచ్చేవారు కావాలి. 7, ఆ సేవకు, ఆ ప్రభుని ఆరాధిస్తూ విలువైన కానుకలు సమర్పించే వాళ్ళు కావాలి. 7 కలిస్తే, 7 గుంపులు కలిస్తే సంపూర్ణ క్రిస్మస్. సభలు కొట్టి గట్టిగా ఒకసారి హల్లెలూయా. కేకులు, కోళ్ళు, క్యాండిళ్ళు, దోతలు, డ్యాన్సులు, ఏది సంపూర్ణ క్రిస్మస్ అంటే 7 రకాల అనుభవాలు మనలో ఉండాలి, మన సంఘంలో ఉండాలి, బత్తినపాడులో ఉండాలి, ఈ సంఘంలో ఉండాలి, ఈ రాత్రి సభకు వచ్చిన వారందరిలో. ఆమేన్. మనకు ఎలాంటి వారు కావాలి? దినాల్లో దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా ప్రకటించేవాళ్ళ, ఆ వాక్య ప్రకారము తమ శరీరములో సమర్పణ కలిగిన వారు. 3వదిగా అలాంటి వారిని ప్రోత్సహించేవారు. 4వది వాక్యమును గర్భము ధరించి ప్రయాసపడుతున్న సేవకులను సహకరించేవారు. తమ ఇండ్లలో, తమ హృదయాల్లో స్థలం ఇచ్చేవారు. పొందిన మేళ్లను, క్రీస్తు గురించిన సాక్ష్యాన్ని ప్రకటిస్తూ సాక్ష్యం ఇచ్చేవారు. చివరిగా ఆర్థికంగా సహకరించేవాళ్ళు. 7 కలిస్తే చీకట్లో ఉన్న వాళ్ళు ఈ రోజున కూడా వెలుగును చూస్తారు. మరణ ఛాయలో ఉన్న వారికి జీవం మనలా కలుగుద్ది. నశించిపోతున్న వారికి రక్షణ వస్తుంది.
ఈ సంపూర్ణ క్రిస్మస్ మన ద్వారా ప్రపంచానికి అందాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నా. దేవుడు మనందరినీ ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందామా?